మీరు ఏ గోడ అయితే నిరుపేదలను లోపలికి రానివ్వకుండా 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, 70 కోట్లు ఉన్నాయా, ఖర్చు పెడతావా అని నువ్వు ఏదైతే గోడ కట్టావో ఈ గోడను మేము భద్ర కొట్టాలనుకుంటున్నాం. ఒక ఏడాది ఎమ్మెల్యేగా ఉండడానికి 600 కోట్లు ఖర్చు పెట్టారు. రాజకీయాలు వ్యాపారంగా మాత్రం ఎంత ప్రమాదమైన పరిస్థితులు మనం ఉన్నామని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన. ఇదేమిటిది? డబ్బున్న వాళ్ళ కొరకు, డబ్బున్న వాళ్ళ చేత, డబ్బున్న వాళ్ళ వలన. తప్పితే ఇది ప్రజలకేం సంబంధం? కేవలం ఇవాళ ఎంతో కొంత కమ్యూనిస్టులు నీతికి నిజాయితీకి కొంతవరకు అంటే అందరి స్థాయి అంత అవినీతి కానీ ఆ విధంగా కొండంగానే అక్కడ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాదనడానికి వీల్లేదు. ఇవాళ ఈ డబ్బుల రేసులో పడి కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తంగా మనకి వెనక్కి వెళ్ళిపోయినటువంటిది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. డబ్బులు తీసుకుని ఓటు మాకు వేయండి అన్న. ఆ క్షణమే నువ్వు నాశనం అయిపోయినావు. ఆ క్షణమే నువ్వు తప్పు దారి పట్టినావు. నువ్వే పర్మిషన్ ఇచ్చిన డబ్బులు తీసుకోమని. ఎమ్మెల్యేలు 1000 కోట్లలో ఉన్నారు, 100 కోట్లలో ఉన్నారు, కాంట్రాక్ట్లో ఉన్నారు, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద కమిషన్లు, కాంట్రాక్టులు, డబ్బులు సంపాదనలో ఉన్నారు, లేకపోతే వసూళ్లలో ఉన్నారు, అవినీతిలో ఉన్నారు. ఏదో ఓటు మాత్రం తనకు నచ్చిన వాడికి వేస్తాడు. నచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళీ డబ్బుని వాళ్ళు ఈ 10%లోనే. నువ్వు అసలు పోటీ చేస్తున్న వాళ్ళని 10% కుదించావు. మేము దీన్ని తీసేసి 100% ప్రజాస్వామ్యం కావాలి. మాకు 10% ప్రజాస్వామ్యం కాదు, డబ్బున ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కావాలంటున్నాం. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి రాముడిని దేవుడిని పట్టుకుని ఎవడబ్బ సొమ్మని కులుకుచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఎంత పెద్ద పెద్ద కొండల్ని, శిఖరాల్ని, కేంద్ర మంత్రుల్ని, మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని ఎవడన్నా ఢీకొట్టినటువంటి చరిత్ర మనం. బీసీల కుర్చీల మీద అగ్రకులాల కబ్జా అని ఎవడు రాయగలిగాడు? కబ్జా అగ్రకులాలని అంత గట్స్ తోటి రాసినటువంటి భాష కదా. అటువంటి భాష మనం గతంలో అనేక సందర్భాల్లో విజయవిహారం పత్రికలో కానీ, జయభారత్ ఉద్యమంలో కానీ వాడినటువంటి భాష. మనకు గట్స్ ఉంది. మన గట్స్ని చెప్పడానికి సరిపోయేవాడు లేడు. ప్రజలు అవినీతి పరులైతే అవినీతి పరుల నాయకులు వస్తారు. ప్రజలు దొంగలైతే దొంగలు నాయకులుగా ఎన్నికవుతారు. దొంగలకు దొంగలే కదా. ప్రజలకి క్యారెక్టర్ లేని వాళ్ళు అయితే నాయకులు క్యారెక్టర్ లేని వాళ్ళు వస్తారు. మురిగుంట్లోంచి కేవలం దోమలు మాత్రమే వస్తాయి. ప్రజల చైతన్య స్థాయిలో మార్పు తేవడం చాలా ముఖ్యం. అంచేత ప్రజలకు అర్థం కావడానికి, ప్రజలను మార్చుకోవడం, నీతివంతమైన క్యారెక్టర్ ఉన్నటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది అవసరం. మనకు ప్రజలు ముఖ్యం కాబట్టి నాయకులు ఎట్లా దూకండి మనకు అక్కల వాళ్ళతో. క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రజలు అట్లాంటి గొప్ప శక్తుల్ని పుట్టిస్తాయి. వాళ్ళు ఈ దేశం మొత్తాన్ని మారుస్తారు. వాళ్ళు గాంధీజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, వివేకానందుడు ఇటువంటి మహనీయులు కన్న కళల్ని వాళ్ళు నెరవేరుస్తారు. ఈ లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. బానిసల నుంచి యోధుల్ని తయారు చేయాలి, మేకల నుంచి పులుల్ని తయారు చేయాలి. రాజ్యాధికారం కింది కులాల ప్రజలకు కావాలి, నిరుపేదలకు కావాలని కోరుకుంటున్నటువంటి శక్తులు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ పని చేయాలి. సిగ్గులేదా? నువ్వు ఓటు ఎందుకు అమ్ముకుంటున్నావు అడగాలి.
వాళ్ళు రాజ్యాధికారానికి సరైనటువంటి రోడ్డు మనం వేస్తున్నాం, కాంక్రీట్ రోడ్డు. ఈ రోడ్డు మీద భవిష్యత్తులో ఖచ్చితంగా రాజ్యాధికారం స్వాధీనం చేసుకోవడానికి కింది కులాల ప్రజలు వెళ్తారనేటువంటి నమ్మకం ఉంది. జయభారత్ దాంట్లో కూడా ఖచ్చితంగా తన రోల్ ప్లే చేస్తాయి, వెనక్కి తగ్గే శక్తి కాదు ఇది. లక్ష కోట్లు 2 లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్రం బడ్జెట్తో సమానం. అది రాష్ట్రం బడ్జెట్ అంటే మీరు వచ్చే ఏడాది ఖర్చు పెడతారు, కానీ ఇది నెల రోజులు, నెల 15 రోజుల్లో ఊళ్ళలో తాగించి వరదలాగా మద్యాన్ని ప్రవహింపజేసి ఈ ఇళ్లలో డబ్బులు ఇచ్చి దాన్ని ఎటు కాకుండా చేసి మనుషుల క్యారెక్టర్ లేకుండా చేసి తగలబెడితే ఇంత డబ్బు, ఈ డబ్బులో హాస్పిటల్స్ వస్తాయి, ఈ డబ్బులో కాలేజీలు వస్తాయి, ఈ డబ్బులో పేద ప్రజలకి సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ డబ్బును మనం తగలేస్తే మనం చైనాని దాటి వెళ్ళాలి, అమెరికాని దాటి వెళ్ళాలి, గొప్ప అభివృద్ధి చెందాలంటే ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అంటూ అనేక రాష్ట్రాలలో సభలు, సమావేశాలు, ర్యాలీలతో మన జయభారత్ కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించిన, ఈ ఉద్యమానికి సంబంధించిన స్వరూప స్వభావాలను, ఈ ఉద్యమానికి సంబంధించిన ఇంకా మరిన్ని విషయాల మీద స్పష్టత తెలుసుకునేందుకు మన ఈ ఉద్యమ ప్రధాన రూపకర్త, జయభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయ విహారం ఎడిటర్ రమణమూర్తి గారితో మాట్లాడదాం. ఈరోజు ఈ ఉద్యమానికి, జయభారత్ ఉద్యమము ఈ విధంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు, అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఇంతలా దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అని చెప్తే ఏం చెప్తారు? జయభారత్ జస్ట్ ఓటు ఉద్యమానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అని వాస్తవమే. ఇది కొంతమంది దృష్టిలో ఇది ప్రశ్నే, కానీ దీనికి స్పందన కూడా చాలా బాగుంటుంది. మనం దీన్ని ఇవాళ కాదు, 16 సంవత్సరాలు అయింది. 2009లో మొదలుపెట్టాం. 2009 నుంచి మనం ఇవాళకి 2024కి 16 సంవత్సరాలుగా సుమారుగా డజన్కి పైగా రాష్ట్రాలకు మనం వెళ్ళగలిగాం. అదే కాకుండా 6 భాషల మెటీరియల్ తీసుకొచ్చాం. మనకి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ, మరాఠీ ఇన్ని భాషల్లో మెటీరియల్ తీసుకొచ్చి ఇన్ని ప్రాంతాల్లో విస్తరించి, నార్త్ ఇండియా కూడా వెళ్ళింది ఈ ఉద్యమం. ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ జస్ట్ ఓటు ఉద్యమం అనేటువంటి పేరుతో, జస్ట్ అంటే అర్థం జస్ట్ అలా వెళ్ళేమని కాదు. జస్ట్ అంటే జస్టిస్, అంటే న్యాయబద్ధంగా, అక్కడి నుంచి వచ్చింది ఆ పదం. సో న్యాయబద్ధంగా, సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకునే ఉద్యమం కాబట్టి దీనికి జస్ట్ ఓటు ఉద్యమం అని పేరు పెట్టాం మన జయభారత్ తరఫున. ఈ జస్ట్ ఓటు క్యాంపెయిన్ కమిటీలు ఏర్పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో చాలా ఉధృతంగా. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా చోట్ల బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు 100 మందితో జరుగుతూ ఉన్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి, సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, పత్రికా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇన్ని రకాల పోస్టర్స్, మనకి సుమారుగా 4 పోస్టర్స్, అవి కూడా చాలా కళ్ళు తిప్పుకోలేని విధంగా చూస్తే వాటిని చూసి ఏమిటి ఈ పోస్టర్, ఈ సిగ్గు లేదా అని, లేకపోతే శవంతో సమానం అని చాలా ఆలోచన రేకెత్తించి మనిషిని కదిపేసే విధంగా ఉండేటువంటి పోస్టర్స్ ఇవి. ఇటువంటి పోస్టర్స్, దాంట్లో సబ్జెక్ట్ కూడా, ఇంత డబ్బు ఈ విధంగా మన దగ్గర దోచుకుంటున్నారు, ఈ డబ్బు అంతా మనదే, ఇన్ని 100,000 కోట్లు దోచుకుంటున్నారండి. అదేవిధంగా ఈ స్టిక్కర్స్, మా ఇంట్లో ఇక్కడ ఎవరో అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేము, అంచేత మీకు డబ్బులు తీసుకొని మా ఓట్లు కొనాలనుకుంటే మీకు ప్రవేశం లేదు అని ఇటువంటి స్టిక్కర్స్. అదేవిధంగా మంచి పాంప్లెట్స్,
ఈ పాంప్లెట్లు కూడా చాలా మంచి పేరు వచ్చినాయి. ఇవి ఇన్ని భాషల్లోకి వెళ్ళి ఇది చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. అయితే ఈ ఉద్యమాన్ని మనకు అనేక ఉద్యమాలు ఉన్నాయి. మన జయభారత్కి మత సామరస్యం గురించి మనం చేస్తున్న ఉద్యమం వాళ్ళ 15 రాష్ట్రాల దాకా పోయింది. అలాగే కుల నిర్మూలన గురించి మనం ఉద్యమం చేస్తూ ఉన్నాం, జెండర్ ఈక్వాలిటీ గురించి ఉద్యమం చేస్తూ ఉన్నాం, పర్యావరణం గురించి ఉద్యమం చేస్తూ ఉన్నాం. బహుశా ఇన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు లేవు. ఇవాళ ఇంత బహుముఖమైన కార్యక్రమాల మధ్య కూడా ఈ జస్ట్ ఓట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈ జస్ట్ ఓట్ అని మనం చూసేటువంటి పర్స్పెక్టివ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ జస్ట్ ఓట్ని మనం కుల నిర్మూలన ఉద్యమంలో, కుల నిర్మూలన అనేటువంటిది జయభారత్ ఏర్పడిన రోజు నుంచి 2002లో ఏర్పడింది. జయభారత్ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా కుల నిర్మూలన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆశయం మనకి. ఏ విధంగా మత సామరస్యం ముఖ్యమైన ఆశయమో, ఏ విధంగా మతత్వం మీద పోరాటం ముఖ్యమైనది, ఏ విధంగా జెండర్ ఈక్వాలిటీ ముఖ్యమైనది, ఇలాగే చాలా ఫండమెంటల్ మనకు ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిలో చాలా ముఖ్యమైనటువంటి లక్ష్యం క్యాస్ట్ ఎన్హిలేషన్, కుల నిర్మూలన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతి ముందు ఉంచినటువంటి ఎజెండా ఇది. ఈ కుల నిర్మూలన పట్ల మనకు ఒక ఆలోచన ఉంది. మనం జస్ట్ ఓట్ ఉద్యమాన్ని కుల నిర్మూలనలో భాగంగా చూస్తున్నాం. ఇది చాలా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగ రచనా సభలో రాజ్యాంగం పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడుతూ చాలా గొప్ప మాట చెప్పాడు. ఏమనంటే, మనకందరికీ ఇవాళ నుంచి రాజకీయపరమైనటువంటి సమానత్వం వస్తుంది. రాజకీయపరమైన సమానత్వం అంటే ప్రతి మనిషికి ఒక ఓటు, ఒక మనిషికి ఒక ఓటు. ఆ రకంగా రాజకీయపరమైనటువంటి సమానత్వం వస్తుంది. కానీ సాంఘిక సమానత్వం లేదు. సామాజికంగా మనం అసమానతలు ఉన్నాయి. ఆర్థిక సమానత్వం లేదు. భూమి విషయంలో సమానత్వం లేదు. అనేక విషయాల సమానత్వం లేదు. అంటే ఒక విషయంలో సమానత్వం ఉంది, మరొక విషయంలో సమానత్వం లేదు. ఇది ఒక వైరుధ్యభరితమైన ప్రపంచంలో మనం ఇప్పుడు అడుగుపెడుతున్నాం ఈ క్షణం నుంచి. ఈ వైరుధ్యం లేకుండా పరిష్కారం చేయాలి. అంటే రాజకీయ సమానత్వం ఏ విధంగా ఒక మనిషికి ఒక ఓటు ఇచ్చారో, ఏ విధంగా సమానత్వం ప్రతి మనిషికి చూపించారో, అదేవిధంగా ఆర్థికమైనటువంటి సమానత్వాన్ని, అలాగే సామాజికమైన సమానత్వాన్ని, ఈ అన్ని రంగాల్లో కూడా సమానత్వం మీరు తీసుకురావాలి. మీరు తీసుకురాకపోతే కనుక ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మనం కష్టపడి నిర్మించినటువంటి ఈ నిర్మాణాన్ని, ఈ రాజ్యాంగ నిర్మాణాన్ని ఏదైతే దీన్ని తునాతనకలుగా పేల్చేస్తారని చెప్పాడు. అది ఎంత గొప్ప మాట, ఎంత తీవ్రమైన మాట. అంటే ఆ రోజు ఆయన గుర్తుపట్టి చెప్పాడు. ఇప్పుడు ఈ రాజకీయపరమైనటువంటి సమానత్వం అని ఆయన చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజంగా ఉన్నదా? ఇవాళ అందరికీ రాజకీయపరమైనటువంటి సమానత్వం మనకి ఉన్నదా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ సమస్య ఎలా ఏమిటంటే, నిజమే ఇది వైరుధ్యభరితమైనటువంటి సన్నివేశం కదా, అందువల్ల ఒక విషయంలో సమానత్వం ఉండి ఇంకో విషయంలో ఉండకుండా ఉంటే బాగుండదు కదా. ఆర్థిక సమానత్వము లేకపోతే మరొక సామాజిక సమానత్వం ఇచ్చి అన్ని చోట్ల సమానత్వం సాధించడం కంటే ఉన్న సమానత్వానికి ఓడగొడితే మంచిదని ఎవరైతే పీడకులు ఉన్నారో వాళ్ళు ఆలోచించినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఇవాళ మనకి పేరుకి ప్రజాస్వామ్యం అందరికీ సమానత్వం ఉన్నట్టు కనిపిస్తున్నా ఈరోజు మనకి ఖచ్చితంగా ఈ రాజకీయ సమానత్వం కూడా లేదు అని చెప్పొచ్చు. ఎందుకు లేదు అని చెప్పొచ్చు అంటే, ఇక్కడ మన దేశంలో ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఆఖరికి ఒక సర్పంచ్గా, ఒక కౌన్సిలర్ కూడా నిలబడాలంటే ఇవాళ సామాన్యుడికి, ఏమీ లేనటువంటి వ్యక్తికి, అతనికి ముందుకొచ్చి ఒక పీడితుడు, ఒక నిరుపేద అతను నిలబడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మనకందరికీ తెలుసు, ఎవరైనా పోయి ఒక కొంచెం పేరు మంచి మర్యాద ఉన్నటువంటి ఒక సామాజికంగా కొంత ఆలోచన స్పృహ ఉన్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడని అనుకుందాం, ఒక కార్యకర్త లేకపోతే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఈయన నిలబడి పోటీ చేసి నేను ప్రజలకు సేవ చేయాలి, నా ఆలోచనల్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే ఆయన పోటీ చేయగలుగుతాడా? ఆయన పోటీ చేయాలంటే రాజకీయ పార్టీల దగ్గరికి పోయిన తర్వాత రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతాయి. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడుగుతాయి అసలు ఫస్ట్. లేదంటే ప్రజలకు నేను సేవ చేద్దాం అనుకుంటాను, నాకు మంచి ఆలోచన ఉందంటే ఇవన్నీ రాజకీయాల్లో నడవదమ్మా. కనీసం 40 కోట్లు 50 కోట్లు నువ్వు ఖర్చు పెట్టగలుగుతారంటే మా దగ్గర రాజు స్పష్టంగా చెప్తారంటే మనకందరికీ తెలిసే విషయం. ఎందుకంటే ఎన్నికలు ఈ విధంగా ఇంత కాస్ట్లీ వ్యవహారం అయిపోయినాయి. అంచేత భారతదేశంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్థికపరమైనటువంటి అంతరాలు పెరిగిపోతాం. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. అంటే మన దేశంలో 10% ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ 10% ప్రజల దగ్గర ఎక్కువ సంపద, ఎక్కువ ఆదాయం, జాతీయ ఆదాయంలో 10% ప్రజల దగ్గరికి మన జాతీయ ఆదాయం అంటే జాతి కష్టపడి సంపాదించినటువంటి ఆదాయం, ఈ ఆదాయం 10% మందికి 57%.
అలాగే 1% ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా ఆధిపత్యం వహిస్తున్నటువంటి గుత్తాధిపత్యం వహిస్తున్నటువంటి శక్తులు అనమాట వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి. వీళ్ళు ఈ 1% ఉండేటువంటి జనము వీళ్ళు దేశంలో 22% ఆదాయాన్ని తీసేసుకుంటారు. అలాగే సంపద, ఆదాయం వేరు, సంపద వేరు. సంపద విషయానికి వస్తే సంపద కూడా 60% పైగా సంపద కేవలం 10% మంది జనం దగ్గర వెళ్ళిపోతుంది. ఈ 10% మంది దగ్గర సంపద ఉంది, ఈ 10% మంది దగ్గర ఆదాయం పోతుంది, వీళ్ళకి అధికారం కూడా వీళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఒక కోట మాదిరి కట్టారు. ఈ కోటను అడ్డం పెట్టి ఎవరైతే నిరుపేద ఉన్నాడో, ఎవరైతే సామాన్యుడు ఉన్నాడో, ఈ దేశంలో కష్టపడి త్యాగాలు చేసి జాతీయోద్యమం రూపంలో ఎంతో కష్టపడి సాధించినటువంటి రాజకీయ స్వాతంత్రం అందరికీ సమానంగా అందాలని ఆ రోజు జాతీయోద్యమ నాయకత్వం కానీ రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి జాతీయ నిర్మాతలు కానీ వాళ్ళు కళ్ళగన్నారు. గాంధీ గారు ఏం చెప్పాడు? ఈ దేశంలో నిరుపేద కల్లా నిరుపేద, ఇది నా దేశం అని అనుకునేటువంటి దేశం గురించి నేను పనిచేస్తాను చెప్పాడు. నిరుపేదల్లో కల్లా నిరుపేద, నిరుపేదల్లో కల్లా నిరుపేద, ఇది నా దేశం అని అనుకోవాలంటే అతను దాంట్లో సమానమైనటువంటి అధికారం పొందాలి, తను పోటీ చేయగలగాలి, తన ప్రతినిధి కాగలగాలి. ఒకప్పుడు అయినారు కదా, మనకందరికీ తెలుసు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన సైకిల్ మీద పార్లమెంట్కి పోయేవాడు, ప్రతిపక్ష నేత. ఆయన చిన్నవాడు కాదు, అధికార పక్షం అంటే ప్రతిపక్షం ఈయన. అలాగే మన దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకి ఒక చిన్న ఎంత నిరుపేదగా ఆయన ఉన్నాడు, పేదరికంలో ఉండేవాడు. ఆయన చూసి అంత ఆశ్చర్యపోయేవారు. ఆ ఇంట్లో కనీసం ఏ సౌకర్యాలు ఉండేవి కదా. దళితుడు ఆయన, దళితుడు అయి ఉంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే గుల్జారీలాల్ నందా భారతదేశంలో 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, ఒకసారి కాదు 2 సార్లు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన పేరు ఎవరికి తెలియదు. ఎవరికి నెహ్రూ గారు దిగిపోయినప్పుడు గుల్జారీలాల్ నందాని ప్రధాని చేశారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి తాత్కాలిక ప్రధాని. నెహ్రూ గారు చనిపోయినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు 2 సందర్భాల్లో గుల్జారీలాల్ నందా అనేటువంటి నాయకుడు దేశ ప్రధాని కాగలిగినాడు. ఆ మనిషి ఎంత దేశానికి 2 సార్లు ప్రధానమైనటువంటి వ్యక్తి ఎంతో నికృష్టమైనటువంటి పేదరికంలో ఉన్నాడండి. అలాగే మన ప్రకాశం పంతులు గారు ఎందుకు మన నియోజకవర్గాలకి మన ఒక్క 30-40 ఏళ్ళు వెనకాల కదా చాలామంది నాయకుల దగ్గర రూపాయి ఉండేది కాదు. మన ఇబ్రహీంపట్నం రాములు గారి గురించి చెప్తారు, లేకపోతే వేరే చాలామంది వ్యక్తులు. వీళ్ళు నిజాయితీగా ఉన్నారు. ఈ నిజాయితీగా ఉన్నటువంటి నాయకులు సేవ ఇవాళ నిజాయితీ ఉన్న నాయకుల్ని మనం ఇవాళ రాజకీయ రంగం నుంచి పంపించేస్తారు. అంటే డబ్బులు లేనటువంటి ఈ పీడిత ప్రజల యొక్క గొంతును వినిపించగలుగుతారు, పీడిత ప్రజల ప్రయోజనాల గురించి పనిచేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు అదే కాబట్టి. మన రాజగోపాలాచారిని మొట్టమొదటి గవర్నర్ జనరల్గా మన భారతదేశంలో ఆయన్ని తీసుకుంటే, గవర్నర్ జనరల్ అంటే ఆ రోజు రాష్ట్రపతి. ఆయన సుమారుగా 350 గదులు పైగా ఉంటాయి రాష్ట్రపతి భవన్లో. ఆయన జాతీయోద్యమం నుంచి వచ్చిన గాంధీ గారి వారసత్వం కాబట్టి, ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన బట్టలు ఉతుక్కున్నాడు. నాకు ఈ సిబ్బంది ఏం అవసరం లేదు, మేము చాలా సింపుల్గా ఉంటాం. అటువంటి నాయకులు ఉంటే మనం ఎక్కడ దాకా వెళ్ళేవాళ్ళం. కానీ క్రమంగా మన దేశంలో ఈ డబ్బు అనేది పట్టు సాధించింది. ఎట్లా సాధించిందంటే ఇవాళ సామాన్యుడు అటువైపు చూడలేడు. సామాన్యుడు ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓటేయడానికి తప్పితే ఇంకెందుకు, అమ్ముకోవడానికి తప్పితే మరేమీ లేదు. నాకు ఇది పోయిందనే బాధ అతనికి లేదు, మనకు ఉంది ఈ బాధ. అందువల్ల ఈ ఉద్యమం ఇప్పుడు కింద ఎవరికి ఉన్నారు మనం చూస్తే దేశంలో సంపద ఎవరి చేతిలో ఉంది. అసలు కులం అంటే ఏమిటి? కులం అంటే జయభారత్కి స్పష్టంగా చెప్తా ఉంది, బహుశా ఏ సంస్థ అయినా స్పష్టంగా చెప్తుంది. కులం అంటే ఏంటంటే, కులం అంటే అసమానతలు. ఎక్కడ అసమానత అంటే అన్ని రంగాల్లో అసమానతలు. విద్యారంగంలో అసమానత, రాజకీయ రంగంలో అసమానత, సామాజిక రంగంలో అసమానత, లేకపోతే సినిమాల విషయంలో సినిమా రంగంలో అసమానత, స్కూళ్ళు కాలేజీలు ఎవరెవరి చేతుల్లో అసమానత, పారిశ్రామిక రంగంలో అసమానత, వనరుల పంపిణీలో అసమానత, అన్ని చోట్ల అసమానతలు. ఈ అసమానతలు మనం కనుక స్పష్టంగా చూస్తే ఇవాళ దేశంలో వనరులు, దేశంలో సంపద కేవలం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొదటి నుంచి కూడా. కింద మనం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళకి కూడా వనరుల పంపిణీ సక్రమంగా జరిగితే, వీళ్ళకి కూడా ఆర్థికంగా సరైనటువంటి దారి దొరికితే, వీళ్ళు విద్యాపరంగా తమకు ఉన్నటువంటి అసమానతను తగ్గించుకోగలిగితే, సామాజికంగా తమ మీద ఉన్నటువంటి పీడన అణచివేతను తగ్గించుకుని దాన్ని సమానత్వాన్ని సాధించగలిగితే అప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది. అంటే అసమానతల వ్యవస్థని భద్రకొట్టడమే కుల నిర్మూలన. అంటే కులాలను నిర్మూలించడం కాదు, కుల నిర్మూలన అంటే అసమానతల అంతం. వ్యవస్థీకృతమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవస్థీకృతమైన అసమానతల్ని కులం పేరు మీద ఉన్న వాటిని నిర్మూలించడమే కుల నిర్మూలన. ఇప్పుడు రాజకీయ రంగం దీంట్లో ఒక రంగం. ఈ రాజకీయ రంగంలో కూడా నిరుపేదలు, కింది కులాల వాళ్ళ యొక్క నిజమైన ప్రతినిధులు వాళ్ళ లోపలికి వెళ్ళాలి అంటే ఈ జస్ట్ ఓట్ ఉద్యమం అనేది మనం మొదలుపెట్టింది. మీరు ఏ గోడ అయితే
నిరుపేదలను లోపలికి రానివ్వకుండా 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, 70 కోట్లు ఉన్నాయా, ఖర్చు పెడతావా అని నువ్వు ఏదైతే గోడ కట్టావో ఈ గోడను మేము భద్ర కొట్టాలనుకుంటున్నాం. ఈ గోడను భద్ర కొట్టేటువంటి కర్తవ్యం జయభారత్ తీసుకుంది కాబట్టి, ఇది కుల నిర్మూలన పోరాటంలో భాగమైనటువంటి అవగాహనతో మనం తీసుకున్నాం కాబట్టి ఈ పోరాటానికి ఇంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది పక్కన పెట్టే చిన్న పోరాటం కాదు, ఏదో ఫ్యాన్సీ నినాదాలతో, ఆకర్షణీయమైన నినాదాలతో ముందుకు తెచ్చే పోరాటం కాదు. ఒక అవగాహనతో, ఒక లోతైన అవగాహనతో ముందుకు వచ్చిన పోరాటం అని మనం అర్థం చేసుకోవాలి. మనది ప్రజాస్వామిక దేశం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. అవును. ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ఈ ధనసామ్యము అని మనము అనేక సమావేశాలను చెప్పుకుంటున్నాం. ధనసామ్యాన్ని బద్దలు కొట్టాలని అంటున్నాం. అవును. ధనసామ్యం అని ఎలా చెప్తారు అని దాని గురించి చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదా, డెమోక్రటిక్ ఇండియా బిగ్గెస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కదా, మరి దీన్ని ధనస్వామ్యం అని అంటే మనీక్రసీ అంటున్నాం మనం. ఉత్త మనీక్రసీ అని కాదు, వ్యవస్థీకృతమైనటువంటి ధనస్వామ్యం. సిస్టమ్గా మనకి కింద స్థాయి నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇంకా కింద లెవెల్లో కూడా ఇవాళ ఎంత డబ్బులు ఉన్నాయి మనకు గుర్తుంటే సుధాకర్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే కొంచెం ముందు ఒక ఎమ్మెల్యే, ఒక ఆయన పేరు అవసరం లేదు కానీ, ఆయన కూతురు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేసింది. ఏమనంటే మా నాన్నగారి దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి అది చెప్పింది. ఇంత ఆస్తి ఉంది, ఆయనకి వచ్చే నెల వచ్చే రెంట్లు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఒకటి కబ్జా పెట్టి నా పేరు రాశాడు, నాకు వద్దు అని చెప్పింది. నాకు నిజాలు తెలియదు కానీ ఆవిడ చెప్పిన మాట ఇది. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే దగ్గర 1000 కోట్ల రూపాయలు. ఆఫ్టర్ ఆల్ అన్నది ఎందుకు అంటున్నానంటే, ఎమ్మెల్యే పదవిని అవమానించడానికి మంత్రి కాలేదు. ఆఫ్టర్ ఆల్ అంటే నేను ఏదో ఆయన అవమానించడానికి చెప్పడం లేదు, ఆయన మామూలు ఎమ్మెల్యేని కదా అనే అర్థంలో చెప్తున్నా. ఆయన మంత్రి కాలేదు, క్యాబినెట్ మంత్రి కాలేదు, ముఖ్యమంత్రి కాలేదు, మరేదో కాలేదు, 1000 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తున్నాడు. ఆయన కూతురు స్వయంగా వచ్చి చెప్తున్నమాట ఇది. కబ్జా పెట్టాడని చెప్తుంది, నెల ఇంత కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుందని చెప్తుంది. నేను అడుగుతున్నాను, ఈ 1000 కోట్లు ఇవాళ మనం చూస్తే మన రాజకీయ నాయకులు, మన ప్రజాప్రతినిధుల్లో మనకి డేటా కూడా తీస్తున్నారు చాలామంది. దీంట్లో ఎక్కువ మంది వాళ్ళు చాలా కాంట్రాక్టులు ఉన్నాయి, మాకు చాలా టెండర్లు ఉన్నాయి, మాకు చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, మాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, మాకు చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మాకు చాలా మైన్స్ ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే 100,000 కోట్లకు సంపాదించిన తర్వాత నేను రాజకీయాల్లోకి వస్తాను. ఎందుకు వస్తాను? దాన్ని ఇంకా 1000 కోట్లు ఇంకా పెంచుకోవడానికి, నేను ఆల్రెడీ సంపాదించిన దాన్ని రక్షించుకోవడానికి. మరి వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? చేతైంది ఒకటే కదా, పెట్టుబడి పెట్టడం, లాభాలు తీయడం వ్యాపారంలో. అందువల్ల రాజకీయాలు కూడా పెట్టుబడి పెట్టడం, లాభాలు తీయడం అనేది వచ్చింది. అందువల్ల ఇవాళ మనకందరికీ తెలుసు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత ఖర్చు అవుతూ ఉంది. మునుగోడు అనేటువంటి ఒక ఉప ఎన్నిక జరిగితే గత సంవత్సరం అందరూ ప్రపంచంలో, బహుశా ప్రపంచ దేశాలు కూడా ఇది ఒక వార్త కావచ్చు. ఇది భారతదేశ ఎన్నికలనే ప్రపంచంలోనే ఒక వార్త వాస్తవంగా. ఇంత పెద్ద ఎన్నికలు ఎక్కడ జరగవు. అట్లాంటిది ఇంత డబ్బు మన దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందిన దేశం కాలే. మన ఇంకా కూడా పేదరికంతో ఉన్నటువంటి దేశమే, అసమానతలతో ఉన్నటువంటి దేశమే. ఇక్కడ మునుగోడు అనేటువంటి ఒక చిన్న బై ఎలక్షన్, ఉప ఎన్నిక, దాంట్లో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక ఏడాది కూడా ఉండలేడు. అటువంటిది ఒక ఏడాది కూడా ఉండలేనటువంటి దానికి మరి మొత్తం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టారా అని చెప్తే, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ చెప్పింది 600 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఒక ఏడాది ఎమ్మెల్యేగా ఉండడానికి 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు పెడతారు? లాస్ట్ ఎన్నికలు 2019లో ఒక ఎంపీ సీట్లో నిలబడి ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టడానికి టాక్ వస్తే మన పాంప్లెట్ రాసేవారు ఆ రోజు. 100 కోట్లు అప్పటికొక వింత. కానీ ఈ రికార్డులు బద్దలైపోతూ ఉన్నాయి. ఇవాళ మనం చూస్తే ఈవెన్ సర్పంచ్ ఎన్నికలు కూడా కోట్ల రూపాయలు పెట్టడం మనకు కనిపిస్తాం. పెట్టిన తర్వాత ఎవరైతే మనకి చాలామంది పెడితే తప్పే ఉందండి, మనకు డబ్బులు వస్తాయి కదా అని చాలామంది పట్టించుకోవట్లేదు దాన్ని. మేమేమంటామంటే, ఈ డబ్బులు ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే, ఆయన కూర్చుని ఆ తర్వాత ఆయన చేసే ఆలోచన, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ నాకు టికెట్ వస్తే నేను ఖర్చు పెట్టాలి కదా, నా పెట్టుబడి నేను పెట్టిందని వెనక్కి తీసుకోవాలి కదా అనే ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఇవాళ టెండర్లు కానీ, కాంట్రాక్టులు కానీ, 50 కోట్ల కాంట్రాక్ట్ని 500 కోట్లకు మార్చాల్సి వస్తుంది. వాటిని ఆ డబ్బుల్ని మళ్ళీ పార్టీకి ఒక ర్యాలీ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక రోడ్ షోకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఎంత ఖర్చు అవుతుందో మనం చెప్పలేనంత ఖర్చు అవుతుంది. ఇదంతా పెద్ద వరద ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వాల్సిన డబ్బులే, కింద నుంచి పైదాకా ఈ డబ్బులు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంటికి 1000 రూపాయలు, 1500, 2000, 2500, 5000 కూడా
బహుశా ఎంతోమంది తెలియదు. రకరకాల డబ్బులు ఇచ్చి ఈ ఓట్లు కొనుక్కుంటుంటే సామాన్యుడు ఏం పోయిందిలే అని అనుకుంటాడు. కానీ ఆ ఓట్లు తీసుకున్నటువంటి మనిషి దీనికి 10 రెట్లు ఎక్కువ డబ్బుని దోస్తున్నాడు, ప్రజల యొక్క డబ్బుని. ఇది పెద్ద ప్యారలల్ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఈ డబ్బు అంతా ప్రజలది. ఇది నీ ఇంట్లో డబ్బు నువ్వు వెళ్ళి దోచుకో, నాకు ఇంత బీరు ఇయ్యి, నాకు కొంచెం బిర్యానీ పెట్టు, లేకపోతే నాకు 1000-2000 రూపాయలు ఇయ్యి అంటే సరిపోతుంది. దాంతో లోపలికి వెళుతున్నాడు, అతను దోచుకుంటున్నాడు. దానికి ఆ రకంగా నువ్వు సహాయపడుతున్నావు. ఇది చాలా గౌరవమైనటువంటి విషయం. అందువల్ల ఎప్పుడైతే రాజకీయాలు ఒక వ్యాపారంగా మారిపోయినాయో, పెట్టుబడి పెట్టాలి, డబ్బులు తీయాలి అనేదాకా వచ్చిందో, నువ్వు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నావు. ఇక నువ్వు ఒక పౌరుడివి, ఒక ప్రజాస్వామ్యం అనే మాట పోయింది. ఇది పెట్టుబడి, లాభం, దీనికి ఎంత మనం సంపాదించాలి, మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాలనేదాకా వచ్చిన తర్వాత దీన్ని మనీ కరసీ అని కాబట్టి మరి ఏమంటాం. రాజకీయాలు వ్యాపారంగా మాత్రం ఎంత ప్రమాదమైన పరిస్థితులు మనం ఉన్నామని ఆలోచించాలి. సో మనీ కరసీ, ధనస్వామ్యం అని మనం చెప్తున్నాం. ప్రజాస్వామ్యం లేదు, మాయమైపోయింది అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యం పేరుకే ఉన్నది, కానీ ధనస్వామ్యం ఉంది. ఈ ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలంటే కింద నుంచి బద్దలు పెట్టాలి మనం. ఈ పని ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలంటే ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి మనం చెప్తున్నాం. ఈ ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టడం అనేటువంటి పని పునాది దగ్గర నుంచి ప్రారంభం కావాలి, అంటే ప్రజల దగ్గర నుంచి మొదలు కావాలి. సో ప్రజలు దీనికి సంబంధించి డబ్బులు తీసుకోవడం మానేసి, ఇక్కడ మేము డబ్బులు తీసుకోవట్లేదు, మీరు కూడా తినడానికి వీల్లేదు అనేటువంటి నాయకుల్ని, ప్రజల గురించి ప్రయోజనాల గురించి పనిచేసే నాయకుల్ని, అటువంటి పార్టీలని, అటువంటి పద్ధతిని, రాజకీయాల నుంచి డబ్బు తీసేసేటువంటి పని చేయగలిగితే దానికి ఎన్నికల కమిషన్ ఎంత న్యాయబద్ధంగా ఖర్చు పెట్టుకోవడం చెప్పిందో అంత ఖర్చు కావాలి, అంతకు తక్కువ ఖర్చు కావాలి. అంతేగాని అనధికారికంగా మన హిపోక్రాట్స్ మాదిరిగా కొంత డబ్బులు, నాకు తెలిసినంత వరకు ₹1,00,00,000 కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఒక ఎంపీలో 95 లక్షలు 95 లక్షలు ఉంది, కొన్ని నియోజకవర్గాలు ఇంకా తక్కువ కూడా ఉంటుంది. ఎమ్మెల్యేకి అయితే 40 లక్షలు కొన్ని చోట్ల, 25 లక్షలు కొన్ని చోట్ల, రకరకాల లిమిట్స్ ఉన్నాయి. ఎక్కడ ₹1,00,00,000 ఖర్చు పెట్టడం లేదు. అట్లాంటిది ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం. దీన్ని ఖర్చు పెట్టడం ద్వారా ఇది మొత్తం వ్యాపారంగా మారిపోవడం ద్వారా ఇది కరడు కట్టినటువంటి ఒక మనీ కరసీగా, ధనస్వామ్యంగా మన ముందుకు వచ్చింది. డబ్బున్న వాళ్ళు మాత్రమే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన. ఇదేమిటిది? డబ్బున్న వాళ్ళ కొరకు, డబ్బున్న వాళ్ళ చేత, డబ్బున్న వాళ్ళ వలన. తప్పితే ఇది ప్రజలకేం సంబంధం? కేవలం డబ్బులు తీసుకుని ఓట్లు కొట్టడం తప్పితే ఏమి లేదు వాళ్ళు చేయగలిగింది. వాళ్ళైతే దాన్ని ఆమోదించి తెలియకుండా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. అంచేత ప్రజల్ని చైతన్యపరచడానికి మనం చెప్తున్నాం. ఈ ధనస్వామ్యం అయిందనేది కరెక్ట్ అయినటువంటి మాట మనం చెప్తాం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఇద్దరి నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలు వారికి నచ్చిన వారికే ఓటేస్తున్నారు. ఈ డబ్బు ప్రభావితం చేయదు కదా అంటే దానికి ఏం చెప్తారు? ఇది కొంచెం అంటే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మన కార్యకర్తలకు అందరికీ ఇలాంటి క్వశ్చన్స్ అనేకం ఎదురవుతుంటాయి. కొన్ని చోట్ల అయితే అసలు ఇంకా విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి మనకి. కొన్ని చోట్ల మన మీద దాడి చేసి వాళ్ళు ధర్మప్రభువులు డబ్బులు ఇస్తారంటే మీరు వచ్చి అడ్డం పెడుతున్నారు, ఇది చాలా దారుణం, వాళ్ళు డబ్బులు ఇస్తే మీకు పోయింది ఏంటి, మేము డబ్బులు తీసుకోవడం మానేస్తే వాళ్ళు రేపు పొద్దున్న సంపాదించడం మానేస్తారా, మీరు ఆపుతారా వాళ్ళని అవినీతి చేయకుండా అని ఈ టైప్ క్వశ్చన్స్. కానీ లేకపోతే ఇంకో విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏంటి, డబ్బులు ఉండనివ్వండి, దానివల్ల నష్టం ఏంటి, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కానీ డబ్బులను బట్టి ఓట్లు వేయట్లేదు, ఓట్లు మాత్రం నచ్చిన వాడికి వేస్తారు, డబ్బులు ఇద్దరు తీసుకుంటారు, మీకు ఏం నష్టం అని అడుగుతున్నారు. అంతే కదా సుధాకర్ నువ్వు అడుగుతున్నది? నా ప్రశ్న ఏంటంటే, ఆయన డబ్బులు ఇస్తున్నాడు, ఈయన డబ్బులు ఇస్తున్నాడు, దాంట్లో ఇద్దరు తీసుకుంటున్నారు, తీసుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడ కాంగ్రెస్ నెగ్గింది, బీఆర్ఎస్ నెగ్గలేదు. దాని అర్థం కాంగ్రెస్ ఎక్కువ డబ్బులు పెట్టిందని కాదు, ఇద్దరు డబ్బులు పెడుతున్నారు. అలాగే లాస్ట్ టైం జగన్ గారు నెగ్గారు అక్కడ, అలాగే ఇప్పుడు చంద్రబాబు జగన్ ఇద్దరు పోటీ పడుతున్నారు. అంతకుముందు చంద్రబాబు గారు నెగ్గారు, ఇట్లా టీడీపీ నెగ్గింది. దీంట్లో డబ్బులు ఎవరు పెడుతున్నారు వాళ్ళే నెగ్గుతున్నారు అన్నట్టు కాదు కదా, ఇద్దరు డబ్బులు పెడుతున్నారు, ఇద్దరి దగ్గర తీసుకుని ఓటు మాత్రం నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం ఎఫెక్ట్ కావడం లేదు కదా, మీరు ఎందుకు అంత గొడవ చేస్తున్నారు, ఇది ఇష్యూ కాదు కదా అనే ఒక ప్రశ్న వస్తుంది. అదే కదా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆయన దగ్గర డబ్బులు వస్తుంది, ఆయన డబ్బులు ఇచ్చాడు తీసుకున్నారు, ఈయన డబ్బులు ఇచ్చాడు తీసుకున్నారు, ఇద్దరిలో నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు, కరెక్ట్ అంతే కదా. డబ్బులు ఇవ్వని వాడికి వేస్తున్నారా? ఈ ఇద్దరికి కాకుండా డబ్బులు ఇవ్వనటువంటి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన మంచోడే, ఆయనకి వేస్తారా వీళ్ళు అని అడుగు, వేయరు. అయిపోయింది, ది ఎండ్స్ ది మ్యాటర్.
అంటే డబ్బులు ఇవ్వని వాడికి ఓట్లు వేయరు. ఇప్పుడు డబ్బులు ఇవ్వనటువంటి ఒక నిజమైనటువంటి పార్టీ కానీ నిజమైనటువంటి కార్యకర్త కానీ ఉంటే ఆయన ఎన్నికల రంగంలో ఎంటర్ కాగలుగుతాడా, ఆయన పోటీ చేయగలుగుతాడా, ఆయన ప్రతినిధి కాగలుగుతాడా? మన దేశపు ఆర్థిక మంత్రి ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి గమనించవలేదో, ఆమె పేరేమిటి, నిర్మలా సీతారామన్. ఆమె ఏం చెప్పింది తెలుసా మొన్న? నేను ఎన్నికల్లో పోటీ చేయలేను ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పింది. ఎంత డబ్బు? మీకు మంచి డబ్బు లేదు అంటే దేశ ఆర్థిక మంత్రి పోటీ చేయలేను అంటుంది. అంతే కదా. ఇలా అనేక మంది మేము పోటీ చేయలేమని వెళ్ళిపోతున్నటువంటి గొప్పవాళ్ళు, లేకపోతే అర్హులు అనర్హులు ఎవరో ఒకరు చాలామంది ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? కేవలం ఈ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మాకు నచ్చిన వాళ్ళకి వేస్తున్నాను. నేను అంటున్నాను, దీనివల్ల డబ్బులు ఇవ్వనటువంటి అనేక మంది, ఉదాహరణకి అనేక పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ చాలా వరకు వాటి ప్రభావం తగ్గిపోయిందని మనకి అనేక వార్తలు, విశ్లేషణలు లేకపోతే చెప్తున్నారు మీడియాలో, మనకు కనిపిస్తుంది. ఓకే, దానికి వాళ్ళ యొక్క ఆలోచనలు, సిద్ధాంతము, ఏదో సమస్యలు ఉన్నాయని మనం అనేక విమర్శలు చేస్తాం, కాదనట్లే. కానీ నేనేమంటాను, డబ్బు పాత్ర కూడా దీంట్లో ఉందని మనం గమనించాలి. ఇవాళ ఎంతో కొంత కమ్యూనిస్టులు నీతికి నిజాయితీకి కొంతవరకు, అంటే అందరి స్థాయి అంత అవినీతి కానీ ఆ విధంగా కొండంగానే అక్కడ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది, కాదనడానికి వీలు లేదు. ఇవాళ ఈ డబ్బుల రేసులో పడి కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తంగా మనకి వెనక్కి వెళ్ళిపోయినటువంటిది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ ఒక దివాళాకోర విధానం ఏంటంటే, ఇది గమనించాలి, మన ముప్పు వస్తుందని కమ్యూనిస్ట్ పార్టీలో లేకపోతే కింది కులాల పార్టీలో లేకపోతే పేద ప్రజల ప్రతినిధిలో ఇది ప్రమాదం, ఈ డబ్బు ప్రవాహం వచ్చిందంటే మనం ఎగిరిపోతామని అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం చేసుకుండాల్సింది. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చెప్పాలి? మనం చెప్పిన పని చేయాలి. మనం వాళ్ళు చేస్తున్న పని చేసి, ధనస్వామ్యం రా బాబు ఇది, వాళ్ళు బూర్జువా వ్యవస్థ అంటే అర్థం అదే కదా, ఈ ధనస్వామ్యము ఈ విధంగా ఉండకూడదు, దీన్ని బద్దలు కొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. అందువల్ల మీరంతా కూడా ఈ డబ్బులు అనేటువంటి తీసుకోకుండా ఓట్లు వేయండి. డబ్బులు తీసుకుంటే దారి తప్పినట్లేక తప్పిది అని చెప్పాలి. ఎవరు? జయభారత్ కాదు, కమ్యూనిస్టులు చెప్పాలి, కింది కులాల పార్టీలు చెప్పాలి, ప్రజాస్వామ్యాన్ని ఎవరు కోరుకుంటారు ప్రియులు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు అలా చెప్పకుండా విచిత్రమైనటువంటి మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? డబ్బులు ఎవరి దగ్గర తీసుకోండి, ఓటు మాత్రం మాకు వేయండి అన్నారు. అవునా కాదా? అవునా కాదా? అది అవునా కాదా అన్నప్పుడు అంటే డబ్బులు తీసుకుని ఓటు మాకు వేయండి అన్నారు. ఆ క్షణమే నువ్వు నాశనం అయిపోయినావు, ఆ క్షణమే నువ్వు తప్పు దారి పట్టినావు. నువ్వే పర్మిషన్ ఇచ్చిన డబ్బులు తీసుకోమని, పైగా డబ్బులు మనవే, పేదలవే, వాళ్ళని ఆ డబ్బులు తీసుకుంటే తప్పు ఏంటి అనేది, డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం మాకు వేయండి అని ఈ టైపు నినాదం అనేది చాలాసార్లు రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు కాదు మిగతా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు డబ్బులు తీసుకోవడం మొదలెట్టిన తర్వాత డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఓట్లు వేయడం మానేశారు. పార్టీలు కావచ్చు, వ్యక్తులు అవుట్. డబ్బు ఉన్న వాళ్ళలో ఇద్దరు తీసుకుని దీంట్లో ఎవడు గొప్పవాడు వాడికి వేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే డబ్బు లేనటువంటి వాళ్ళకి, మన కేంద్ర ఆర్థిక మంత్రే కాదు చాలామందికి పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అసలు వాళ్ళు రంగంలోనే లేరు. అందువల్ల ఇది ధనస్వామ్యం అంటాం మనం, ప్రజాస్వామ్యం ఎందుకంటాం మనం. అంచేత కేవలం డబ్బులు ఇచ్చే ఇద్దరి మధ్య కూర్చుని మీరు ఎవరికోళ్ళకి ఎన్నుకోవడం కాదు, డబ్బుని ఒక క్రిటేరియాగా తీసేస్తే కానీ పేద ప్రజలు ఎక్కడ వస్తారండి. గాంధీ గారు మాట అన్నాడు. గాంధీ గారి దగ్గరికి పోయి మొట్టమొదట భారతదేశంలో మనకి స్వతంత్రం వస్తున్నప్పుడు, ఈ తాత్కాలిక ప్రభుత్వం పడుతున్నప్పుడు కొంతమంది మంత్రులు ఆయన దగ్గర పోయి అడిగారు, మహాత్మా మీరు కష్టపడి స్వాతంత్రం సంపాదించారు, మేము ఎలా నడుచుకోవాలి చట్టసభల్లోకి వెళ్తే అంటే ఆయన ఓ మాట చెప్పాడు, చాలా గొప్ప మాట అది. నువ్వు నీ జీవితంలో చూసినటువంటి అత్యంత నిరుపేద, గాంధీ గారు చెప్పిన మాట ఇది ఎవరికి? ప్రజాప్రతినిధులకి. నువ్వు నీ జీవితంలో చూసినటువంటి అత్యంత నిరుపేద ఎవరున్నాడో, బాగా నిరుపేద ఎవరినైనా చూసావు కదా, ఆ నిరుపేదని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులో ఆ బొమ్మ పెట్టుకో. నువ్వు చట్టసభలోకి వెళ్ళిన తర్వాత నీ ముందు ఒక బిల్లు వస్తుంది, ఏదైనా ఒక విషయం మీద. ఈ బిల్లు మీద నువ్వు అవునని కానీ కాదని కానీ ఓటేయాలి, ఎస్ ఆర్ నో. ఈ ఓటేసేటప్పుడు నువ్వు చూసినటువంటి పేదల్లోకెల్లా నిరుపేద ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్క నిమిషం తలుచుకో. నువ్వు వేసే ఓటు వల్ల ఆయన సంతోషపడతాడా, బాధపడతాడా, నవ్వుతాడా, దుఃఖిస్తాడా, అదొకటి ఆలోచించు. ఆయన సంతోషపడతాడు అనుకుంటే ఖచ్చితంగా దానికి ఓటే. ఇది ప్రమాణం అని చెప్పాడు. చాలా గొప్ప మాట. పేదల్లోకెల్లా పేదలు, ఇది తమ దేశం అని అనుకోవాలనేది కదా ఆయన సూత్రం. చాలా బాగుంది. కానీ నేను అడుగుతున్నాను, ఇవాళ పేదల్లోకెల్లా పేదలు వాళ్ళని చూడడం, వాళ్ళతో కలిసి నడవడము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియడము, వాళ్ళు దేనికి సంతోషిస్తారో తెలియడము, ఇది జరగాలి.
మన ప్రజాప్రతినిధులు చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేలు వేల కోట్లలో ఉన్నారు, వందల కోట్లలో ఉన్నారు, కాంట్రాక్ట్లో ఉన్నారు, పెద్ద పెద్ద బంగళాలు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద కమిషన్లు, కాంట్రాక్టులు, డబ్బులు సంపాదనలో ఉన్నారు, లేకపోతే వసూళ్లలో ఉన్నారు, అవినీతిలో ఉన్నారు. ఇప్పుడు ఇన్ని వందల కోట్లు ఎవరో నిన్న చెప్పారు, ఎవరి మీద మినిస్టర్ మీద ఎక్కడో దాడి చేస్తే ఆయన డ్రైవర్ ఇంటి దగ్గర 30 కోట్లు 35 కోట్లు దొరికినాయని. ఎంత దాడి ఒక డ్రైవర్ మొత్తం డబ్బంతా అక్కడ పెట్టాడు కదా, 10 చోట్ల పెట్టుంటాడు ఆయన. అలాగే కొన్ని వందల కోట్ల తీసుకునేవాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద. నిన్న పేపర్లో చూశాను నేను, విజయ్ మాల్యా అని ఆయన పారిపోయాడు. ఆయన వెళ్ళిపోయే ముందు ఓ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చిపోయాడు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన దేశం నుంచి పారిపోవడానికి ఏర్పాట్లు చేసినందుకు, ఇంకేం లేదు దాంట్లో. అందుచేత ఈ విధంగా ఆర్థికమైనటువంటి అవసరాలు, పెద్ద పెద్ద బడ్జెట్లు ఖర్చు పెట్టాలి అంటే రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులు కూడా ఆ డబ్బులు ఎక్కడి నుంచి అయినా తీసుకురావాలి. ఆ డబ్బును వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అనుకూలమైనటువంటి పాలసీస్ తయారు చేయాలి. వాళ్ళకి అనుకూలమైన విధంగా కాంట్రాక్టులు, వాళ్ళకి లాభాలు వచ్చే విధంగా తయారు చేయాలి. దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలి. ఇదంతా ఇంత దారుణం జరుగుతూ ఉంటే మనకి కేవలం ఏదో ఓటు మాత్రం తనకు నచ్చిన వాడికి వేస్తారు. నచ్చిన వాళ్ళంతా కూడా మళ్ళీ డబ్బుని వాళ్ళు ఈ 10%లోనే. నువ్వు అసలు పోటీ చేస్తున్న వాళ్ళని 10% కుదించావు. మేము దీన్ని తీసేసి 100% ప్రజాస్వామ్యం కావాలి. మరి 10% ప్రజాస్వామ్యం కాదు, డబ్బులు ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కావాలంటున్నాం. ఓకే, ప్రజల యొక్క అభీష్టాన్ని కొంత రిఫ్లెక్ట్ చేస్తుంది. నేను రిఫ్లెక్ట్ చేయట్లేదని అంటలేదు, కానీ సంపూర్ణంగా రిఫ్లెక్ట్ చేయట్లేదు. పేద ప్రజల యొక్క నిజమైనటువంటి ప్రతినిధులు చాలామంది ఏమంటారంటే కింది కులాల ప్రతినిధులు ఎన్నిక కావటం. చాలామందికి ఇది కూడా ఉంది. ఇప్పుడు దళితులకు రాజకీయ రిజర్వేషన్ ఉంది, బీసీలకు రిజర్వేషన్ రాలేదు. మనం చట్టసభల రిజర్వేషన్ గురించి వాళ్ళ గురించి అడుగుతున్నాం. బీసీలు కానీ దళితులు కానీ మా కులస్తుడు ఆయన అధికారంలోకి వెళ్తే చాలు. రాజకీయ సాధికారత సాధించడం అంటే ఏమిటి? కింద కులాల ప్రజలకి మనం కుల నిర్మూలన చెప్తున్నాం కదా. అంటే మా కులస్తుడు ఎన్నిక కావడం, మా కులస్తుడు వెళ్ళడం అని చూస్తున్నారు. జయభారతి యొక్క దృష్టిని అంగీకరించారనే విషయం చెప్తాను. జయభారతి అంగీకరిస్తుంది. కేవలం నీ కులస్తుడు వెళ్ళిపోతే సరిపోదు. అన్ని కులాల్లో కూడా డబ్బున్న వాళ్ళే వెళ్తున్నారు పైకి వెళ్ళేసరికి. మళ్ళీ ఈవెన్ దళితుల్లో కూడా 100 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు, 50 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్లే ప్రతినిధులు అంటే వాళ్ళు ఎలా ప్రతినిధులు అవుతారు? నేను గాంధీ గారు ఏం చెప్పాడు? పేదల్లోకెళ్ళ పేదలను చూసిన వాళ్ళు చూడలేదు. వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళలో, వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో, వాళ్ళ యొక్క ఆలోచనలో, వాళ్ళు నివసించేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా పేదవాడు ఉండేటువంటి అవకాశం లేదు. పేదవాళ్ళు వాడు ఎప్పుడు రోడ్ షో చేసేటప్పుడు ఇలా చేయి ఊపుతారు. రోడ్ షో చేసి చేయి ఊపితే చూసి ఊపినట్టు కాదు, ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన చూసి ఊపడం మామూలు, అది మామూలుగా ఊపుతారు. అందువల్ల పేదలతో సంబంధం లేని, పేదల ప్రయోజనాలను ఏమాత్రం రిఫ్లెక్ట్ చేయలేనటువంటి, పేదలతో ఏమాత్రం సంబంధం లేని డబ్బున్న ప్రతినిధులు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. ఇది ప్రమాదం, ఇది డేంజర్. వాళ్ళు కింది కులాల వాళ్ళు వెళ్తే మనం సాధికారతను అంగీకరించలేదు. మనం 2 షరతులు పెట్టాం. ఒకటి, కింది కులాల యొక్క ప్రతినిధి, పేదల యొక్క ప్రతినిధి పైకి వెళ్తే అతను పేదల యొక్క ప్రయోజనాలు లేదా కింది కులాల యొక్క ప్రయోజనాలు రిఫ్లెక్ట్ చేయాలి. ఇతను పేదవాడే కాదు, ఇతనికి ఆలోచన రాదు. 2, ఇదొకటే కాదు, ఈ యొక్క అంతరాల్ని, కుల అసమానతల్ని భద్రకొట్టడానికి తన అధికారాన్ని వాడాలి. ఈ కుల నిర్మూలన గురించి తన అధికారాన్ని వాడాలి. అంచేత రాజకీయ అధికారం కింది కులాల ప్రజలకు రావటం అంటే, పేదలకు రావటం అంటే మనం 2 షరతులు చూస్తాం. ఈ 2 ఇక్కడ జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే డబ్బే మొదటి షరతు. డబ్బు ఉంటేనే వెళ్తాం. అందువల్ల ధనికులకు మాత్రం ఉపయోగపడే విధానంగా ఉంటుంది తప్పితే నిజమైన ప్రజాస్వామ్యంగా ఉండట్లేదు అనేది మనం చెప్తాం. ఓటు అమ్ముకున్న వ్యక్తి సచ్చిన శవంతో సమానం అని, ఓటు అమ్ముకోవడానికి నాకు సిగ్గు లేదా అని. అవును, ఈ భాష చాలా అభ్యంతరకరం. ఇంత తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం, నిలదీయడం అవసరమని చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది పాపం సున్నిత హృదయులు, సౌమ్యులు, శివశివ ఏమిటి భాష, ఈ శవం ఏమిటి, ఈ సిగ్గులేదు ఏమిటి అని గోల పెడుతున్నారు. అది వాస్తవం. అది అయితే వాళ్ళని అలా షాక్ చేయడం ద్వారా మనం సగం ప్రయోజనం నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆలోచన తీవ్రమైనటువంటి, మనకి సమస్య ఏమిటంటే ఇల్లు తగలబడిపోతుంటే తగలబడుతుంటే బాబు పరిగెట్టాలి కదా. ఆ వాయిస్ ఆ విధంగా ఉండాలి. శంకరాభరణ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, ఆకలేసినటువంటి బిడ్డ అమ్మ అని ఒక రాగంలో అంటుంది అని. ఆ రాగంలో అది రావాలి కదా. ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ భాష కాకపోతే మరో భాష వాడితే కానీ బద్దలు కానిటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థాయిలో విస్తరించింది ధనస్వామ్యం. అందువల్ల ఇటువంటి భాష ఇది మన దగ్గర నుంచే కాదు, మరి మతాల్లోకి వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు మీరు వేషధారులని తిట్టాడు.
ఆయన భాష కదా. ఎవడబ్బ సొమ్మని అని రామదాస్ గారు రాశాడు. ఎందుకు? ఆయన జైల్లో కూర్చున్నట్టు రాముడు వచ్చి రక్షించట్లేదు ఆయన్ని, ఎంత చెప్పినా రక్షించట్లేదు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి రాముడిని దేవుడిని పట్టుకుని ఎవడబ్బ సొమ్మని కులుకుచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. ఎందుకన్నాడు? రాముడిని ఎవడబ్బ సొమ్మ అనొచ్చా అంటే బాధ అలాంటిది. వేమన ఏమన్నాడు? పెంట తినడు కాకి పితరుడు ఎట్లా ఆయరా అన్నాడు. ఏది పిండము తినజేసి పితరుల తలబోసి కాకులకు నువ్వు పెట్టు గాడిదలారా అన్నాడు. గాడిదలారా అనొచ్చా అంటే ఆయనకు తలగా నొప్పొచ్చింది ఈ పాలసీ చూసి, ఈ మౌఢ్యం చూసి, ఈ దుర్మార్గం చూసి. ఆయన ఏమన్నాడంటే పెంట తినడు కాకి పితరుడు ఎట్లారా గాడిదలారా. ఏంటి భాష? కాళోజీ గారు ఏమన్నాడు? ఇది అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు. అన్య భాషలు అంటే బయట భాష, ఇంగ్లీష్ అవన్నీ నేర్చుకుని నాకు తెలుగు రాదు, ఐ డోంట్ నో తెలుగు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకిలించు ఆంధ్రుడా. గుర్రం సకిలిస్తుంది, మనిషి కాదు. సకిలించు ఆంధ్రుడా చావ ఎందుకురా అన్నాడు. సిగ్గు లేదా కంటే పెద్ద మాట, చావ ఎందుకురా. వివేకానందుడు ఏమన్నాడు? మీరు ఇంకా బతికి ఉన్నాం అనుకుంటారు, ఆర్య పూర్వీకుల వారసులం అని మీరు చెప్తున్నారు, మీరు ఇంకా బతికున్న అనుకుంటారు. ఇలాంటి భాష నేను గీతలోంచి, ఉపనిషత్తుల్లోంచి, బైబిల్లోంచి అనేక చోట్ల నుంచి తీసి చూపిస్తాను. ఎందుకంటే నీకు తీవ్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పదం వాడాల్సిందే, దాంట్లో ఏ తప్పు లేదు. ఎక్కడ వల్గర్ భాష కానీ, అసభ్యమైన భాష కానీ, పితృస్వామిక అహంకారం. శ్రీశ్రీ గారు ఒకసారి రాశాడు ఏమని? దొంగలంజ కొడుకులు అసలే మెసలే లోకంలో, ఆయన కూడా. కానీ ఆ టైప్ మనం వాడలేదు. అలాగే ఇక్కడ దిగంబర కవులను వచ్చారు తెలుగు సాహిత్యంలో, వాళ్ళు కూడా మాట్లాడిన భాష ఏదైతే ఉందో తర్వాత ఆ భాష పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఆ టైప్ భాష మనం వాడలేదు. మన భాషలో స్త్రీలని కింది కులాలను అవమానించే విధానం లేదు. మన భాషలో వల్గారిటీ, అసభ్యత లేదు. మన భాషలో తీవ్రత ఉంది. తీవ్రత ఎందుకంటే రోగం తీవ్రంగా ఉంది కాబట్టి. అలా కాకుండా ఓటు విలువ తెలుసుకో, ఓటు హక్కు తెలుసుకో అంటే, ఓటు విలువ అంటే ఓటుకి విలువ ఎంత డబ్బు వస్తుందో దాన్ని తెలుసుకో అని అర్థమవుతుంది. బుర్ర పాడైపోయింది. అందుకని ఓటు విలువ తెలుసుకో అంటే 1000 రూపాయలు కాదు, బహుశా 3000కి అమ్ముకోవాలని ఒపీనియన్కి వస్తాడు వాడు. అలా కాదు. సిగ్గు లేదా? శవంతో సమానం. నువ్వు శవంతో సమానం ఎందుకంటావు అంటే, బయట 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే తింటున్నాడు, ఇంత డబ్బులు బయటపడుతున్నాయంటే బయట ఆగ్రహంతో జనం రగిలిపోవాలి. ఎందుకు రగలట్లేదంటే వీళ్ళంతా శవాలు. శవం అనేది ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు, శవం అనేది ఎదురుతడలేదు, శవం నిలదీయలేదు. ఎందుకంటే వీడు డబ్బులు ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి. అంచేత శవంతో సమానం అని చెప్పాము. అంచేత సిగ్గు లేదా, మన డబ్బు కాదా అని చెప్పాము. దీంట్లో ఏమీ అంత తీవ్రమైనటువంటి భాష ఉందో నాకు అర్థం కాలేదు. నేనైతే కరెక్ట్ అయిన భాష వాడుతున్నాం, ఇంకొంచెం తీవ్రంగా పెంచాలేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే యుద్ధం నడుస్తూ ఉంది ఇప్పుడు. మన అనుభవాన్ని బట్టి మన ప్రజల్లోకి వెళ్తే స్పందన, అబ్బాయి ఏం పోస్టర్ వేశారని చెప్తున్న వాళ్ళు మనకి ఎక్కువ మంది ఉన్నారు. బయట భాషల్లో కూడా మనకి శరం నయ్యక్యా అని మనం పెడితే ఖచ్చితంగా మరాఠీలో కానీ తమిళ్లో కానీ బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. తమిళనాడులో మన వాళ్ళు అంటించి మన జయభారత కార్యకర్తలు, అబ్బాయి ఏ కార్యక్రమానికి రానంత స్పందన జనంలో వచ్చింది అన్నారు. ఒరిస్సాలో మన వాళ్ళు వాళ్ళ ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటించగలుగుతున్నారంటే ఇంత తీవ్రమైనటువంటి భాషని అక్కడ తీసుకెళ్ళి ఆ ఒరియా ప్రజలను కూడా కన్విన్స్ చేస్తున్నారు కాబట్టి. జయభారత కార్యక్రమం జనంలోకి ఈ స్థాయిలో వెళ్తుంది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి, ఏదో పాంప్లెట్ ఇచ్చి, దారేపోవాళ్ళు కొంతమందికి పంచి మేము కూడా చేసామన్నట్టుగా లేవు. ఇవాళ ప్రజలు కడగలుగుతున్న కొన్ని గ్రామాలు స్టిక్కర్లు మొత్తం మేము అంటించుకుని మేము డబ్బులు రాలేము అనే పరిస్థితి మనం కొన్ని చోట్ల తేగలుగుతున్నామంటే, జయభారత కార్యక్రమం ప్రభావశీలంగా వెళ్ళగలుగుతుందంటే ఖచ్చితంగా మనం వాడుతున్నటువంటి భాష, మన ఆలోచన అది వాస్తవికతకు దగ్గరగా ఉంది కాబట్టి నా ఉద్దేశం. మనం నిర్వహించే జయభారత్ సమావేశాలు, ర్యాలీలలో జస్టిస్ కమిటీ ద్వారా నిర్వహిస్తున్నాం కదా, అక్కడ ఒక ప్రశ్న అనేది చాలా మంది అడుగుతున్నారు. మీరు ఓట్లు అమ్ముకునే ప్రజల్ని మాత్రం నిలదీస్తున్నారు, ఓట్లు కొనే నాయకులు ఎందుకు నిలదీస్తలేరు అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. దానికి అంటే ప్రజల్ని అంటే ఎందుకు డైరెక్ట్గా మాట్లాడచ్చు సుధాకర్. వాళ్ళు ఏమంటారంటే నాయకుడిని అడిగే దమ్ము లేదు మీకు అంటారు. అంతేనా? అంతే. అలాంటి తెలివి తక్కువ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి జయభారత్ గురించి కానీ, విజయ విహారం చరిత్ర కానీ, మన ఇవాళ ఐఎంజీబీ కుంభకోణాన్ని బయటికి తెచ్చినటువంటి పత్రిక మనది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇన్ని కోట్ల 100 కోట్లు డైరెక్ట్గా మనం రాయగలిగాం దాన్ని. అలాగే బద్మాష్ అని రాయగలిగాం, ఈ కుంభకోణం బయట పెడుతున్నాం అని రాయగలిగాం, బురిడి బాబా దేవుడు ఎలా అయ్యాడు అని రాయగలిగాం. మనకి ఎంత పెద్ద పెద్ద కొండల్ని, శిఖరాలని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని ఎవడన్నా ఢీకొట్టినటువంటి చరిత్ర మనం. బీసీల కుర్చీల మీద అగ్రకులాల కబ్జా అని ఎవడు రాయగలిగాడు?
కబ్జా అగ్రకులాలని అంత గట్స్ తోటి రాసినటువంటి భాష కదా. అటువంటి భాష మనం గతంలో అనేక సందర్భాల్లో విజయవిహారం పత్రికలో కానీ జయభారత్ ఉద్యమంలో కానీ వాడినటువంటి భాష. మనకు గట్స్ ఉంది. మన గట్స్ని చెప్పడానికి సరిపోయేవాడు లేడు. ఇవాళ ఈ స్థాయిలో ఎవరినైనా నిలదీయగలిగినటువంటి సామర్థ్యం, శక్తి, సాహసం, నిజాయితీ జయభారత్ ఉద్యమానికి ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఇవాళ మనము నాయకుల మీద కాకుండా ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ఒక ప్రాథమికమైన ప్రశ్న మనం వేసుకోవాలి. అంటే నాయకులు ఇంపార్టెంటా లేకపోతే ప్రజలు ఇంపార్టెంటా? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు ప్రజల నుంచి నాయకులు వస్తున్నారు, నాయకుల నుంచి ప్రజలు వస్తున్నారా? ప్రజలు నాయకులను పుట్టిస్తున్నారా, నాయకులు ప్రజల్ని పుట్టిస్తున్నారా? అంటే కొంచెం బుర్ర బుద్ధి ఉన్న ఎవడన్నా ప్రజల నుంచి నాయకులు ఎన్నికవుతారు, పుడతారు అని అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు ఈ ప్రజలు సక్రమంగా లేరో, ప్రజలు అవినీతి పరులైతే అవినీతి పరుల నాయకులు వస్తారు, ప్రజలు దొంగలైతే దొంగలు నాయకులుగా ఎన్నికవుతారు. దొంగలకు దొంగలే కదా. ప్రజలకి క్యారెక్టర్ లేని వాళ్ళు అయితే నాయకులు క్యారెక్టర్ లేని వాళ్ళు వస్తారు. మురిగుంటలోంచి కేవలం దోమలు మాత్రమే వస్తాయి. నీకు దోమల పరిష్కారానికి నువ్వు మురిగుంటను క్లీన్ చేయాల్సిందే. అలా కాకుండా దోమలనే తిట్టాలి, మురిగుంట ఏమన్నా సమాజం మురిగుంటలా ఉంది. మనందరం కూడా అవినీతి పరులు అయిపోయాం. అందుకని మేమెందుకు చేస్తున్నామంటే ఇవాళ ఈ నాయకుడి మీద మనం పోరాడితే ఆ నాయకుడి మీద పక్కన నువ్వు పోటీ చేసి నెగ్గి చూపించు డబ్బులు లేకుండా. మొన్న ఒక ఎన్నిక జరిగినప్పుడు సాయంత్రం అయినా సరే కొన్ని గ్రామాల్లో ప్రజలు ఓటింగ్ పోలింగ్ స్టేషన్కి రానటువంటి సంఘటన జరిగింది మొన్న ఒక ఎన్నికలో. నీ పేరు చెప్పట్లేదు కావాలి. అయితే ఎందుకు రావట్లేదంటే మాకు డబ్బులు ముట్టలేదని చెప్పారు వాళ్ళు. మాకు డబ్బులు ఇంకా ముట్టలేదు, డబ్బులు కావాలని ప్లే కార్డులు పట్టుకుని ధర్నా చేశారు. ఎవరు? ప్రజలు. ఏ డబ్బులు? ఓట్లకి సంబంధించి. మా డబ్బులు ఇస్తేనంటే నాయకులు గజగజలాడి పరిగెట్టుకుని వెళ్ళి, మరి వాడికి అప్పటిదాకా తగ్గిందేమో బడ్జెట్ తెలీదు, ఆ డబ్బులు అరేంజ్ చేసుకుని వాళ్ళ పరిగెట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆ డబ్బులు పంచి వాళ్ళందరినీ మళ్ళీ నోట్లు కొట్టి, అవసరమైతే బాటిల్ కొట్టి వాళ్ళని ఆ వాహనాలు అరేంజ్ చేసి తీసుకొచ్చి ఓటింగ్ వేస్తే అర్ధరాత్రి దాకా కూడా పోలింగ్ నడిచిందని వచ్చింది మరి వార్త. అంటే ప్రజలే మాకు డబ్బు కావాలి, మేము దీన్ని అని అమ్ముకుందాం అనే దాకా అంత స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట మనం నాయకులు సరిచేస్తే ప్రజలు సరిగారు, ప్రజలను సరిచేస్తే నాయకులు సరివుతారు. నీతివంతులైనటువంటి వ్యక్తులు వస్తే ఇప్పుడు నరమాంసం తినేటువంటి వాడు మన మధ్యలో ఉంటే మనం చూసి చిచి నువ్వు మనిషి వేరే ఇట్లా చేస్తున్నావు వాడిని వెంటనే మనం పట్టిస్తాము చట్టానికి. లేకపోతే ఎందుకంటే మనం తప్పని తెలుసుకున్నాం కాబట్టి. ప్రజల్లో ఇది తప్పు, ఇది అన్యాయము, ఇది చేయకూడని పని అనేటువంటిది. భార్యను ఒకప్పుడు తగలబెట్టేవారు, ఏది సతీ దురాచారం పేరు మీద. ఇవాళ ఎవడన్నా తగలబెడితే ఏ ఊర్లో ఒప్పుకుంటారు? కానీ కట్నం అయితే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే అది తప్పు అనేది ఇంకా బుర్రలోకి వెళ్ళలేదు. చట్ట ప్రకారం తప్పే, కానీ అది మాత్రం ప్రజలకి అర్థం కాలేదు కాబట్టి కట్నం తీసుకుంటున్నారు. కేసు పెట్టేటువంటి పోలీసులు కట్నం, ఇన్స్పెక్టర్ గారు కట్నం ఇస్తారు, తీసుకుంటారు. జడ్జి గారు కట్నం ఇస్తారు, తీసుకుంటారు. నాయకుడు కట్నం ఇస్తాడు, తీసుకుంటాడు. అందరూ తీసుకుంటారు. టీచర్ గారు కట్నం ఇస్తారు, స్టూడెంట్స్ కట్నం తీసుకుంటారు. అన్ని చోట్ల అది ఉండిపోయింది. చట్ట ప్రకారం మనం రాసుకుంటున్నాం తప్పు అని. ప్రజల చైతన్య స్థాయిలో మార్పు తేవడం చాలా ముఖ్యం. అంచేత ప్రజలకు అర్థం కావడానికి, ప్రజలను మార్చుకోవడం, నీతివంతమైన క్యారెక్టర్ ఉన్నటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది అవసరం. మనకు ప్రజలు ముఖ్యం కాబట్టి నాయకులు ఎట్లా దూకలే మనకు ఎక్కల వాళ్ళతో. ఆ గుప్పటి మంది నాయకులు ఏమి చేసి తెచ్చేది ఏమీ లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున ఒక ఉప్పెన మాదిరిగా వాళ్ళు ఈ ఉప్పెన ఏ విధంగా ఒక తెట్టని ఏ విధంగా విసిరి కొడుతుందో ఆ విధంగా ఈ గుప్పెడు నాయకుల్ని, అవినీతి పరుల్ని అలా విసిరి కొట్టేస్తారు. దాని నుంచి చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్నటువంటి, ప్రజల ప్రయోజనాలని ప్రతిఫలించగలిగినటువంటి, కింది కులాల నిరుపేదల యొక్క ప్రయోజనాలని రిఫ్లెక్ట్ చేసి వాళ్ళ ప్రయోజనాల గురించి కృషి చేసేటువంటి, అసమానతలు అంతానికి కృషి చేసేటువంటి నాయకత్వం పుట్టుకొస్తుంది. ఆ దేశాన్ని మనకు సరైన దారిలో తీసుకెళ్తుంది. ఇది మన యొక్క అవగాహన. పేద వర్గాల ప్రజల కోసం మీరు చేయాల్సింది ఈ పోరాటాలు కాదు, ఈ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ పోరాటాలు కాదు, రాజ్యాధికార పోరాటాలని కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. దాని మీద మీరేం చెప్తారు? రాజ్యాధికారం సాధన, ఈ రాజ్యాధికారం అనేటువంటిది, రాజ్యాధికారం అనేటువంటి నినాదాన్ని తప్పటాల్సిన అవసరం లేదు. జయభారత్ రాజ్యాధికారం గురించి నిలబడుతుంది. ఫస్ట్ విషయం ఇది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయ సాధికారత క్రింది కులాలకి, నిరుపేదలకి వచ్చేదాకా ఖచ్చితంగా కుల నిర్మూలన కాదు అని అర్థం. అంచేత రాజకీయ సాధికారత సాధించడం మన ఎజెండాలో ఒక భాగం, బహుశా ముఖ్యమైన భాగం కూడా. రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత ఇవన్నీ కూడా మనం చాలా ముఖ్యమైనవి మనం తీసుకుంటున్నాం.
అయితే మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ సామాజిక ఆర్థిక అసమానతల్ని అంతం చేసేటువంటి పోరాటంలో భాగంగా ఈ పోరాటాన్ని మనం ఎలా చేపట్టాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పోరాటాన్ని, అది ఏ పోరాటమైనా కానివ్వండి, దాన్ని మనం మొదలు పెట్టాలంటే దానికి సంబంధించినటువంటి సన్నద్ధత అవసరమా కాదా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక్కడ ఒక సాయుధ పోరాటం మొదలు పెట్టాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ గన్స్ తీసుకురావటం, వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పీడన ఏ విధంగా, అణచివేత ఏ విధంగా తట్టుకోవాలో ఇవన్నీ చేస్తున్నారా లేదా? అలాగే స్వాతంత్ర పోరాట కాలంలో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన తర్వాత చౌరీ చౌరాలో ఒక సంఘటన జరిగిందని దాన్ని ఆపేశాడు. చౌరీ చౌరాలో కొంతమంది బ్రిటిష్ పోలీసుల్ని భారతీయ మన జాతీయోద్యమకారులు వాళ్ళని చంపేయడం అనేది, ఆ స్టేషన్ నిప్పిపెట్టడం, వాళ్ళు చనిపోవడం జరిగింది. గాంధీ గారు ఇది కరెక్ట్ కాదు, మన ప్రజలు ఇంకా ట్రైనప్ కాలేదు అని దాన్ని ఆపేశాడు. ప్రజలు ట్రైనప్ చేసుకోవాలని చెప్పాడు. ఏ ఉద్యమానికి ప్రజలను ట్రైనప్ చేసుకోవడం ముఖ్యం. మహత్ చెరువు పోరాటం మొదలుపెట్టే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ చెరువులోకి ప్రజలను తీసుకెళ్ళి వెళ్లే ముందు వాళ్ళని దానికి సంబంధించి సిద్ధపరిచి ఉంటాడు, దాని సన్నద్ధాన్ని చేసుకుని ఉంటాడు. అదర్వైజ్ వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకంటే 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా దానికి దూరంగా ఉన్నారు. అలాగే మనుస్మృతి అందరూ కూడా చాలా గొప్పది, దాన్ని తగలబెట్టే ముందు ఆ ప్రజలు దానికి సిద్ధపరిచి ఉంటాడు అంటున్నాను నేను. రాజ్యాధికారం అనేటువంటి ఒక యుద్ధాన్ని మనం ప్రారంభించే ముందు ప్రజల్ని సిద్ధపరిచావా లేదా, సన్నాహం చేస్తున్నావా లేదా? దీనికి సంబంధించిన ఈ సన్నాహపరిచే దశని ఈ పోరాటంలో తొలి దశ అంటాం. తెలంగాణ సాయుధ పోరాటం ఉందనుకోండి, ఊర్లలోకి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఆంధ్ర మహాసభ రూపంలో వాళ్ళని సిద్ధపరచడం అనేది అది తొలి దశ. నెక్స్ట్ వేరే దశ. ఇప్పుడు ఈ తొలి దశ పోరాటం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాము, మీరు అవాయిడ్ చేశారు. ఇటువంటి పోరాటాన్ని టేకప్ చేసే విషయంలో ఎవరైతే కింది కులాల ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడుతున్నామంటున్నారో, ఎవరైతే సాధికారత గురించి మాట్లాడుతున్నారో, రాజ్యాధికారంగా ఉంటున్నారో, వాళ్ళు తొలి దశని అవాయిడ్ చేశారు. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. తొలి దశ అనేటువంటి దాంట్లో ప్రజల్ని దానికి సంబంధించి క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళ కింద డబ్బు యొక్క ఈ మాయాజాలానికి లొంగిపోకుండా, డబ్బుకి కక్కుర్తి పడకుండా, ఓట్లని అమ్ముకునేటువంటి ఈ బలహీనులుగా వెన్నెముక లేనిగా తయారైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ రాజ్యాధికారం సంపాదిస్తారు, వీళ్ళు రాజ్యాధికారం ఎట్లా తెచ్చుకుంటారు? నారాయణ గురు అనేటువంటి మహానుభావుడు ఏం చెప్పాడంటే, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గుప్పటి మంది ఉన్నారు కదా, భారతీయులు కోట్ల మంది ఉన్నారు కదా, భారతీయులు ఉమ్మేస్తే దాంట్లో కొట్టుకుపోతారని ఎవరో ఒక ఆయన అంటే, నిజమే కానీ ఈ భారతీయుడిగా బ్రిటిష్ వాడిని చూస్తే గొంతు తడారిపోద్దు, ఉమ్మెగడేస్తాడు, వాడు భయంతో చచ్చేవాడు అని చెప్పాడు. అంచేత ప్రజల్లో భయం పోగొట్టాలి, ప్రజల్ని క్యారెక్టర్ ఉన్న వాళ్ళగా తయారు చేయాలి, ప్రజల్ని దారి తప్పనటువంటి వాళ్ళ కింద నీతిమంతులుగా తయారు చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. మనము ఈ క్యారెక్టర్ లేనటువంటి ప్రజల్ని క్యారెక్టర్ తేకుండా వాళ్ళని సన్నాహపరచకుండా ఏ పోరాటం కూడా విజయవంతం కాదు. రాజ్యాధికారానికి ఏదైతే అవసరమో తొలి దశ ప్రజలకి మనం అందరికి చెప్తున్నాం, ఇది మనది, దీన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. అందుచేత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లకి మీరు అమ్ముకోకండి, మీ ఓట్లని డబ్బుకి, మీరు మద్యానికి మీ ఓట్లను అమ్ముకోకండి. అంతే చెప్పామా మనం, అంతే చెప్తున్నామా? ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్తున్నాడు, మనం గమనించాలి. నీతి, అర్హత, నిబద్ధత, సమర్థత, సంక్షేమం, సామరస్యం, ఇన్ని విషయాలు చెప్పామండి. సంక్షేమం, సామాజిక న్యాయం, అభ్యుదయం, ఇన్ని విషయాలు చెప్తాం. ఇవన్నీ వివేచించి ఓట్లు వేయమన్నాం కానీ కేవలం ఓట్లు అమ్ముకోవద్దని మాత్రం చెప్పుకోవడం లేదే. మీరు చూస్తే కనుక దాన్ని గమనిస్తే ఈ విద్వేషాలు పనికిరావు, కులం పేరు మీద విద్వేషం పనికిరాదు. సామరస్యం అంటే అర్థం అదే. సామాజిక న్యాయం ఉండాలి, కింది కులాల ప్రజలకు ముందుకు అడుగేసేటువంటి విధానం ఉండాలి, సాధికారత సాధించాలి, ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారత మనం సాధించాలి, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. విద్వేషం పనికిరాదు, సంక్షేమం ఉండాలి పేద ప్రజలకి. ఇవన్నీ ఆలోచించి ఓటు వేయండి అన్నం తప్పితే ఓన్లీ డబ్బులు తీసుకోకండి అని మాత్రం చెప్తే మనకు చాలా గొప్ప విషయం ఉంది దీంట్లో. అందువల్ల ఇన్ని విషయాలు మనం చెప్తున్నామంటే ఈ ప్రజల్ని దాటించాలంటే నువ్వు పార్టీ పెట్టి నువ్వు అధికారంలోకి వచ్చేసి లేకపోతే కొంతమంది ఆ కులస్తుల్ని పైన కూర్చోబెడితే సరిపోదు. ఇప్పుడున్నటువంటి చట్టంలో ఎవడన్నా డబ్బునోడే వెళ్తాడు. 100 కోట్లు ఉన్నటువంటి వాడు అతను ఎవరైనా కావచ్చు, అగ్రకులస్తులైనా కావచ్చు, కింది కులస్తులైనా కావచ్చు, 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు గడీల్లో ఒకప్పుడు ఏది తెలంగాణలో పెద్ద పెద్ద గడీలు ఉండేవి, పెద్ద పెద్ద దొరలు ఉండేవారు. ఈ ప్రజలంతా వెట్టి చేసుకుంటూ వాళ్ళకందరికీ బానిసలుగా ఉండేవారు, బాంఛన్ కాల్మొక్తా అనేవారు. ఇవాళ ఆ గడీల స్థానంలో ఈ 100 కోట్ల ఉన్నటువంటి పెట్టుబడిదారులు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు 1000 కోట్ల రూపాయలని మామూలుగా
వాళ్ళు అంత పెద్ద ఇళ్ళు కట్టుకునే వాళ్ళు, అంత పెద్ద డబ్బులు మెయింటైన్ చేసేటువంటి ఈ డబ్బు దొరలు వచ్చారు. ఈ గడీల ప్లేస్లో వాళ్ళ గడీలు కనిపించట్లేదు, గడీలు ఉన్నాయి వాళ్ళ మనకి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే మనవాడు మన కులస్తులు ఒకడు వెళ్తే దాన్ని మనం సాధికారత అంటే మనం అంగీకరించట్లేదు. మనవాడు మన కులస్తుడు వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. మనవాడు మన కులస్తుడు వెళ్ళిన తర్వాత అతను మన యొక్క ప్రయోజనాల్ని, నిరుపేదల కింది కులస్తుల యొక్క ప్రయోజనాలను రిఫ్లెక్ట్ చేస్తాడు, లేదు ఇంపార్టెంట్. అతను డబ్బున్నవాడే అయినప్పుడు డబ్బున్నవాళ్ళ ప్రయోజనాలనే, ఆ డబ్బు గురించి మాట్లాడేవాడు, డబ్బు అతను కూడా కాంట్రాక్టులు చేసుకోవాలి, అతను కూడా పెట్టుబడి పెట్టాలి. ఈ ధోరణిలో ఉన్న తర్వాత అతను కూడా అదే ఆలోచిస్తాడు. అతను కూడా గతంలో చాలా నిరుపేద గిరిజనులైనటువంటి వ్యక్తులు ఎన్నికైన తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో జరిగినటువంటి చెప్తాను, అది లోక్సభలో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారు. ఇది లోక్సభలో ఓటు వేయడానికి, ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ మారి ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకంటే వ్యాపారంలో భాగం కాబట్టి వీళ్ళు ముందర పడైపోతున్నారు. దీన్నేమి పేద ప్రజల యొక్క రాజ్యం అంటాం, దీన్నేమి కింది కులాల యొక్క రాజ్యం అంటాం, దీన్నేమి రాజకీయ సాధికారత అంటాం. దీన్ని మనం అంగీకరించట్లేదు. మనం ఏం చెప్తున్నామంటే 2 షరతులు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఆ పేద ప్రజల యొక్క కింది కులాల యొక్క ప్రయోజనాన్ని ప్రతిబింబించేటువంటి శక్తులు కావాలి. 2, వాళ్ళకి వచ్చేటువంటి రాజ్యాధికారాన్ని ఇవాళ ఏదైతే మనం చెప్తున్నామో దళితులు, బీసీలు, కింది కులాలు, గిరిజనులు, ఈ అణచబడినటువంటి వాళ్ళు, వెనుకబడినటువంటి వాళ్ళు, ఈ ప్రజల యొక్క ప్రయోజనాలకి దీన్ని ఉపయోగించాలి, అసమానతల్ని అంతం చేయడానికి ఉపయోగించాలి. ఇవాళ మన దేశంలో ప్రధానమంత్రి గారు కూడా బీసీ కదా అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఆయన ఈ యొక్క అధికారాన్ని ఈ అసమానతల అంతానికి వాడినప్పుడే దీన్ని మనం ఈ కింది కులాల యొక్క సాధికారతగా చూస్తాం. ఆయన ఈ కింది కులాల యొక్క ప్రయోజనాలు రిఫ్లెక్ట్ చేసినప్పుడే దాన్ని మనం చూస్తాం. కానీ కులగణన అడ్డుకోవడం కానీ లేకపోతే మరో పనులు కానీ చేస్తున్నప్పుడు దాన్ని మనం క్రింది కులాల యొక్క ప్రయోజనాలకి అనుకూలమైనటువంటి స్టెప్స్గా చూడలేకపోతున్నాం దీన్ని. అందువల్ల క్రింది కులాల యొక్క లేకపోతే క్రింద నిరుపేదల యొక్క సాధికారత, వాళ్ళ యొక్క రాజ్యాధికారం అంటే దాని అర్థం ఏమిటంటే ఆ కులాల యొక్క ప్రయోజనాలను రిఫ్లెక్ట్ చేసేటువంటి శక్తులు పుట్టాలి. అటువంటి వివేచన, అటువంటి ఆలోచన ప్రజల్లో రావాలి. అటువంటి వాళ్ళు మాయల్లో చిక్కుని, డబ్బు మాయలో, మద్యం మాయలో చిక్కుకోకుండా వాళ్ళు ఓటు వేసేటువంటి, ఆలోచించేటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రజలు అట్లాంటి గొప్ప శక్తుల్ని పుట్టిస్తాయి. వాళ్ళు ఈ దేశం మొత్తాన్ని మారుస్తారు. వాళ్ళు గాంధీజీ, బాబాసాహెబ్ అంబేద్కర్, వివేకానందుడు ఇటువంటి మహనీయులు కన్న కళల్ని వాళ్ళు నెరవేరుస్తారు. ఈ లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం. ఇది కాకుండా మీరు చేస్తే మీరు చతికిల పడతారు, మీరు మళ్ళీ డబ్బుని వాళ్ళనే చేస్తారు. ఈ రాజ్యాధికారం కింది కులాల ప్రజలకు కావాలి, నిరుపేదలకు కావాలని కోరుకుంటున్నటువంటి శక్తులు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ పని చేయాలి. సిగ్గు లేదా, నువ్వు ఓటు ఎందుకు అమ్ముకుంటున్నావు అడగాలి, ఆ విధంగా చేయాలి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఓట్లు అమ్ముకోండి, డబ్బులు తీసేసుకోండి, కానీ మాకు మాత్రం ఓటేయండి అంటారు. డబ్బులు తీసుకోండి, మాకు ఓటేయండి అన్న తర్వాత సగం మాట పూర్తిగా వాళ్ళు వింటున్నారు, డబ్బులు తీసుకోండి అనే మాట. ఆ తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు, వీళ్ళకి వేయట్లేదు. అందువల్ల మన దేశంలో క్రింది కులాల యొక్క, పేదల యొక్క ప్రయోజనాలను రిఫ్లెక్ట్ చేసే శక్తులు బలహీన అవుతున్నాయి, కానీ అవి బలపడటం జరగటం లేదు. వాళ్ళు రాజ్యాధికారానికి సరైనటువంటి రోడ్డు మనం వేస్తున్నాం, కాంక్రీట్ రోడ్డు. ఈ రోడ్డు మీద భవిష్యత్తులో ఖచ్చితంగా రాజ్యాధికారం స్వాధీనం చేసుకోవడానికి కింది కులాల ప్రజలు వెళ్తారనేటువంటి నమ్మకం ఉంది. జయభారత్ దాంట్లో కూడా ఖచ్చితంగా తన రోల్ ప్లే చేస్తాయి, వెనక్కి తగ్గే శక్తి కాదు ఇది. ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టినంత మాత్రాన ప్రజలకు మేలు జరుగుతుందా? మీరు ఎట్లా చెప్తున్నారు? మొత్తం మేలు జరిగిపోతుందని మనం ఎక్కడ చెప్పాము? ఇది ప్రాథమిక దశ, మొదటి దశ అని చెప్పిన దానికి దాంట్లో ఉద్దేశం ఏమిటంటే ఇది కేవలం ఫస్ట్ స్టెప్పే, ఇంకా చాలా స్టెప్స్ పడాల్సి ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్ అని మనం ఎందుకు చెప్తున్నాం? డబ్బులు మీరు తీసేస్తే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి ముందర. ఎవరికి? పేదలకి, పేద కులాల నిరుపేదలకి, అట్టడుగు ప్రజలకి, చాకళ్ళకి, మంగళ్ళకి, లేకపోతే పూసలు అమ్ముకునేటువంటి వాళ్ళకి, వీళ్ళందరూ కూడా వచ్చి ఎన్నికల్లో వాళ్ళ డిమాండ్ పెట్టగలుగుతారు, నిలబడగలుగుతారు, పోటీ చేయగలుగుతారు, వాళ్ళ వాయిస్ వినిపించగలుగుతారు. ఇది తొలి దశ. ఆ తర్వాత వాళ్ళు ప్రతినిధులుగా రావటం, ఈ పాలసీస్ని, ఇటువంటి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసే అసమానతల్ని నిర్మూలించడం ఆ కర్తవ్యం మిగిలే ఉంది. అంచేత దీన్ని మనకు అవగాహన ఉంది కాబట్టి దీన్ని ప్రాథమిక దశ, తొలి దశ అంటున్నాం. అందరికీ సమాన అవకాశాలు రావడం చాలా ముఖ్యం. డబ్బులు తీసేసిన తర్వాత రాజకీయమైనటువంటి హక్కులు, అంబేద్కర్ చెప్పినటువంటి ఒక మనిషికి ఒక ఓటు, అందరికీ రాజకీయపరమైనటువంటి సమానత్వం వచ్చిందని. రాజకీయపరమైన సమానత్వం పోయింది. రాజకీయపరమైన సమానత్వం మనం సాధించిన తర్వాత ఈ సమానత్వాన్ని సామాజిక సమానత్వానికి, ఆర్థిక సమానత్వానికి, విద్యాపరమైన సమానత్వానికి, పారిశ్రామిక అన్ని రంగాల్లో వనరుల్లో సమానత్వానికి దాని దాకా తీసుకుపోతాం. ఇది మొదటి స్టెప్ అని మన ఉద్దేశం. మనం చేసే ఈ జై భారత్ ఉద్యమాలు సరైనవే, కానీ
ఎన్నికల సంస్కరణలు కూడా జరగాలి అనే మాట అంటున్నారు. దాని మీద ఈ ఎన్నికల సంస్కరణలు అనేటువంటిది అదొక బ్రహ్మ పదార్థం. అది దానికి సంబంధించి చాలా ఎన్ని ప్రతిపాదనలు ఉన్నాయంటే అంతుబొత్తులేని ప్రతిపాదనలు ఉన్నాయి. ఎంతమంది ఎన్నో చెప్తుంటారు. ఇది కాదండి, అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి, అసలు అభ్యర్థి ఖర్చు పెట్టలేని విధానం కావాలి. మా ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇదో ఇంత ఖర్చు పెట్టుకో, ఏది 40 లక్షలు ఖర్చు పెట్టుకో, 50 లక్షలు ఖర్చు పెట్టుకో, 90 లక్షలు ఖర్చు పెట్టుకొని లిమిట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేకి, ఎంపీకి, కింద స్థాయిలో అందరికీ. కొన్ని చోట్ల చిన్న రాష్ట్రాలు అయితే చిన్న సీట్లు అయితే వాటికి కూడా ఇలా రకరకాల లిమిట్స్ ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేస్తుంది. 2019లో ఉన్న వాటిని రివైజ్ చేసి 2024లో పెంచారు. కానీ నేనేమన్నానంటే, అంతే ఖర్చు పెట్టేట్టుకు చూపిస్తున్నారు. బయట 50 కోట్లు, 600 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు మనం మాట్లాడుకున్నాం ఇందాక. నేను ఇంత ఖర్చు పెట్టాను ఒకటే ఎలక్షన్ కమిషన్కి వేస్తాడా? ఎలక్షన్ కమిషన్కి ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత వాళ్ళు కొంత టైం ఇస్తారు. ఈ టైంలో నా ఖర్చు ఇది, మీరు చెప్పిన మీరు 90 లక్షలకి నాకు పర్మిషన్ ఇచ్చారు, నేను 88 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాను, లేకపోతే 80 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాను, లెక్క చూపించేస్తాడు. లేదు 50,000 ఖర్చు పెట్టాలంటే 50,000 లెక్క చూపిస్తాడు. లక్ష రూపాయలు లెక్క చూపిస్తాడు. నువ్వు అసలు ఖర్చే పెట్టకూడదంటే నేను ఖర్చే పెట్టలేదండి, నేను ఖర్చు పెట్టలేదంటాడు. ఏదైతే ఓట్లు కొంటున్నాడో, ఏదైతే తాగిస్తున్నాడో అది ఇక్కడ ఖర్చులోకి అతను ఎంటర్ చేసుకోడు. అది అనధికారికమైన ఖర్చు. ఆ డబ్బు బ్లాక్ మనీ, వైట్ మనీ కాదు. అందువల్ల ఇది జరిగిపోతూ ఉంది. అంచేత ప్రజల సంస్కారం కూడా సరిచేయాలి. ఈ విషయంలో చట్టాలు సరి కావాలి. చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, చట్టం ఒప్పుకోవట్లేదు ఇలా ఖర్చు పెట్టడానికి. ఓట్లు కొనుక్కోమని చట్టం చెప్పిందా? లేదే. కానీ ప్రజల సంస్కారం సరి కావాలి. ఇది ముఖ్యమైనది. ఈ సంస్కరణ పక్కన పెట్టి వేరే ఏదో మాట్లాడితే దానివల్ల అవి ఉండాల్సినవే, కానీ ఇది చాలా గుండెకాయ వంటి సంస్కరణ అని మేము ఫీల్ అవుతున్నాం. అంచేత ఖచ్చితంగా ప్రజల్లో ఈ మార్పు తీసుకురావడం గురించి ఇది చాలా కీలకమైనటువంటి మార్పు అని మన ఉద్దేశం. డబ్బులు తీసుకోవడానికి జనాలు అలవాటు పడ్డారు, ఓట్లు అమ్ముకోవడానికి డబ్బులు తీసుకోవడానికి జనాలు అలవాటు పడ్డారు. ఇలాంటి స్థితిలో మార్పు అంటారా అనేది చెప్తున్నారు. అసలు ఈ పరిస్థితి మారుతుందంటారా? మారుతుందంటారా? మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, అయిపోతుందా అని. మొట్టమొదటి కొన్ని విషయాలు మనం గమనించాల్సింది ఏమిటంటే, అసలు మారాల్సిన అవసరం ఉందా లేదా, ఫస్ట్ అది చెప్పాలి. ఎందుకంటే ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో చూడండి. మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంది. మనం ఏదో డెవలప్ అయిపోయాము అని చెప్తున్నారు, కానీ పేదరికం అనే సూచీల్లో మనం ఎక్కడో చాలా లో లెవెల్లో ఉంటున్నాము. మన కనీస ఆదాయం విషయంలో, జీవన ప్రమాణాల విషయంలో ఎక్కడో అధోగతిలో ఉంటున్నాము. మన గిరిజనులు ఇవాళకి కూడా వైద్య సౌకర్యాలు లేక చిన్న చిన్న జ్వరాలకు చచ్చిపోయేటువంటి పరిస్థితి. మన స్కూళ్ళు చాలా దరిద్రంగా, ప్రభుత్వ స్కూళ్ళు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక ఆయన గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక ప్రభుత్వ స్కూల్ని తన డబ్బులతో బాగు చేశాడని చాలా పేరు వచ్చింది. చాలా మంచి అబ్బాయి, దాన్ని మనం అభినందించాలి. కానీ మిగతా స్కూళ్ళు ఎవడు బాగు చేస్తాడు? ప్రభుత్వ స్కూళ్ళు దారుణంగా ఉంటున్నాయి, ప్రభుత్వ హాస్టల్స్ దారుణంగా ఉంటున్నాయి. వాళ్ళు ఉండడానికి, పడుకోవడానికి, సరైనటువంటి భోజనం చేయడానికి సరైనటువంటి సౌకర్యాలు రావడం అనేది జరగడం లేదు. అదేవిధంగా ఊర్లలో, గ్రామాల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటుంది. ఇలాంటి ఇంత నిరుపేద దేశం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, కానీ ఆర్థిక వ్యవస్థ 10% మంది దగ్గరికి వెళ్తుంది, మిగతా వాళ్ళ దగ్గర రావడం లేదు. ఇప్పుడు ఈ దేశంలో మనం ఖర్చు పెడుతున్న డబ్బు ఎంత అనేది ఆలోచించాలి. నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 100 కోట్లు అందరూ కలిసి ఖర్చు పెట్టారంటే అసలు చాలా పుణ్యాత్ములని అనుకోవాలి. 100 నుంచి 500 కోట్లు ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఖర్చు అవుతాయి. 540కి పైగా మనకి స్థానాలు ఉన్నాయి. అది కాకుండా ఇంకో 3-4 రాష్ట్రాలకు దాదాపుగా మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంత ఖర్చు అవుతుంది భారతదేశంలో? ఏది అధికారికంగా గవర్నమెంట్ పెట్టేటువంటి మెషిన్లు మోసుకెళ్ళడం, జనం వెళ్ళడం, ఇది ఖర్చే. ఇది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అని చెప్తారు. కాబట్టి దీంట్లో ప్రభుత్వం అధికారికంగా చేయాల్సిన పనులు చేస్తూ ఉంది. అనధికారికంగా పెట్టేది ఎంత ఉంది? ఒక సంస్థ మనం లెక్కేస్తే 1,35,000 కోట్ల రూపాయలు, 1,35,000 crores మీరు దాదాపుగా ఈ ఎన్నికల సందర్భంగా వ్యయం అవుతుంది అని అంచనా వేశారు. నా అంచనా అంతకంటే ఎక్కువే అవుతుంది. ఇది కాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిపితే నాకు తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్రం బడ్జెట్తో సమానం. అది రాష్ట్రం బడ్జెట్ అంటే మీరు వచ్చే ఏడాది ఖర్చు పెడతారు, కానీ ఇది నెల రోజులు, నెల 15 రోజుల్లో ఊళ్ళలో తాగించి వరదలాగా మద్యాన్ని ప్రవహింపజేసి ఈ ఇళ్లలో డబ్బులు ఇచ్చి దాన్ని ఎటు కాకుండా చేసి మనుషుల క్యారెక్టర్ లేకుండా చేసి తగలబెడితే, మీరు ఎక్కడ చంద్రయాన్ వెళ్ళాము,
లేకపోతే మరేదో చేశాము అంటే సరిపోతుందా? ఇంత డబ్బు, ఈ డబ్బులో హాస్పిటల్స్ వస్తాయి, ఈ డబ్బులో కాలేజీలు వస్తాయి, ఈ డబ్బులో పేద ప్రజలకి సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ డబ్బును మనం తగలేస్తే మనం చైనాని దాటి వెళ్ళాలి, అమెరికాని దాటి వెళ్ళాలి, గొప్ప అభివృద్ధి చెందాలంటే ఈ డబ్బుని తగలబెట్టడం చాలా దారుణం. 1,35,000 కోట్లు లేదా 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు మనం తగలబెడుతున్నాం. ఆ డబ్బుల్ని వృధా చేస్తున్నాం. ఆ డబ్బుల్ని వృధా చేసాములే అని అనుకోవడానికి వీలు లేకుండా ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో ఈ ప్రజల్ని నిర్వీర్యులు చేస్తున్నాం. ఈ ప్రజల్ని వ్యక్తిత్వ హీనులుగా చేస్తున్నాం. వీళ్ళని క్యారెక్టర్ లేకుండా చేస్తున్నాం. వీళ్ళని శవాలుగా మారుస్తున్నాం. ఇది చాలా ప్రమాదం ఇదంతా కూడా. అంచేత ఇది చాలా అర్జెంటుగా దీంట్లో మనం చేయాల్సిన పని అనే విషయం మనం గమనించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పోరాటం అని మనం గమనించాలి. ఇది ఇవాళ స్వాతంత్ర పోరాటం లాంటిది. ఇవాళ కుల నిర్మూలన, అసమానతలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం ఎంత ముఖ్యమైందో ఇది కూడా రూపం అలా కనిపిస్తుంది. కానీ ఇది అంత ప్రాధాన్యత కలిగినటువంటి పోరాటం. ప్రజల్ని నీతిమంతులు చేసేది, ప్రజలకి ఈ ధనస్వామ్య మత్తు నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి పోరాటం, మహత్తరమైనటువంటి పోరాటం, చాలా ప్రాధాన్యత కలిగిందని అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని. రెండోది మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది జరుగుతుందా లేదా అని. జరుగుతుందా లేదా అనేది నీకు అలవాటు పడ్డారా లేదంటే అది కష్టమైన పని కావచ్చు, అసాధ్యమైన పని కావచ్చు, జరగని అలవాటు పడిన మాట నిజమే కావచ్చు. కానీ మనకి ఏ రకమైనటువంటి షార్ట్ కట్స్ లేవు. ఈ పని చేయక తప్పదు. జయభారత్ యొక్క దృక్పథం వేరే రకంగా ఉంటుంది. మన కదిజ్ఞాసులుగా ఏటికి ఎదురుదేవాడు కదిజ్ఞాసి విప్లవకారుడు. కేవలం శవాలు మాత్రమే ప్రవాహంలో కొట్టుకెడతాయి. అంచేత టాస్క్ని చూసి భయపడ్డం కాదు. ఈ కర్తవ్యం చాలా క్లిష్టంగా ఉంది, చాలా కొండంత ఉంది అని మనం భయపడ్డం కాదు. 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా సరే ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు నువ్వు మొదలు పెట్టాలి, ఈ పని చేయాలి. ఇది కాకుండా దీన్ని అవాయిడ్ చేసి వేరే ఏదో పని చేస్తామంటే నువ్వు ఈ ధనస్వామ్యం అనేటువంటి ఏదైతే ఒక శ్లేష్మం, ఒక వల, ఏదైతే మురిగుంట తయారు దాంట్లో పడిపోతావు నువ్వు. ఆ చిక్కుపోతావు దాని నుంచి. నువ్వు తెచ్చే మార్పు ఏమి ఉండదు. నువ్వు కూడా వాళ్ళలాగా తయారవుతావు. నువ్వు కూడా వ్యాపారాలు చేస్తావు. నువ్వు కూడా నీ ప్రభుత్వం తెచ్చి నువ్వు ఊరికే కింది కులాలు లేకపోతే పేదల పార్టీ అని చెప్తావు. నువ్వు కూడా వ్యాపారాలు చేస్తావు, 100,000 కోట్ల రూపాయలు. నీకు డబ్బులు కావాలి కాబట్టి నువ్వు పంచాలి కాబట్టి నువ్వు అదే పని చేస్తావు. తెచ్చేటువంటి మార్పు ఏమి ఉండదు. అందుచేత ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని. పూనుకుంటే ఇంతకంటే పెద్ద 350 సంవత్సరాలకు పైగా పరాయి పరిపాలన ఉంటే అవుతుందా, అలవాటు అయిపోయారు అని అనుకోకుండా జాతీయ ఉద్యమం ప్రారంభించినటువంటి మహానాయకులు గాంధీ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఇది బద్దలు కొట్టాలి మనం అని చేయబట్టి మనకు స్వతంత్రం అనేది వచ్చింది. లేకపోతే ఎలా వస్తుంది చెప్పండి. అందుకని ఏ పనైనా మొదలుపెట్టి కులం అనేది అంతమవుతుందా అని అనుకోకుండా మరి మహచ్చెరువు పోరాటం, లేకపోతే గాంధీ గారి 12,500 మైళ్ళ హరిజన యాత్ర, లేకపోతే మనుస్మృతి తగలబెట్టడం, ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కూడా కర్తవ్యం తప్పనిసరి పని అని ఉన్న తర్వాత దాని మీద అది ఎంత పెద్ద కష్టమైనటువంటి పని అయినప్పటికీ ఖచ్చితంగా ఢీకొనాల్సిందే, ఖచ్చితంగా పోరాడాల్సిందే. అటువంటి పోరాటం చేసేటువంటి పట్టుదల, సామర్థ్యం, శక్తి, ఆలోచన మనకు ఉన్నాయి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నేనేం చెప్తానంటే రైట్, నిజమే, మీరు ఇది న్యాయమైనదే అని అనుకున్న తర్వాత ఇది జరగదేమో అంటే మీరు కూడా రండి అని చెప్తున్నాను నేను. మీరు కూడా రండి. ఇది జయభారత్ విప్లవకారులు, కదింజాస్ విప్లవకారులు ఇవాళ చాలా గ్రామాలకి, చాలా పట్టణాలకి, తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకి, ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాలకు ఒక దశలో మనం తీసుకెళ్ళాం. ఈ నినాదాన్ని పోస్టర్స్ అంటించాం, ఇళ్ళకి స్టిక్కర్లు తీసుకెళ్ళాం, ప్రెస్ మీట్లు పెట్టాం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసాం. మీరు రండి. ఎవరైతే దీన్ని సరిపోదంటారో మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. ప్రతి ప్రజాస్వామ్య ప్రియులు దీంట్లోకి రావాలి. కింది కులాలు అధికారం కోరుకునేటువంటి వాళ్ళు రావాలి, నిరుపేదల గురించి ఆలోచించేవాళ్ళు రావాలి, దేశం గురించి ఆలోచించేటువంటి రావాలి. మీరంతా వచ్చి ఈ ఉద్యమాన్ని మీరు ఇంకా పెద్ద స్థాయిలో దీన్ని టేకప్ చేసే విధంగా ఇంకా ప్రభావశీలంగా, ఇంకా ప్రభావశీలమైనటువంటి పద్ధతిలో మనం చేయవచ్చు. అల్టిమేట్గా డబ్బులు అడ్డుకోవచ్చు. ఆ పని చేసిన రోజు దేశంలో మార్పులు తీసుకురాగలుగుతాం. అసాధ్యమైన పని అయితే నేనైతే అంగీకరించాను. ఖచ్చితంగా సాధ్యమైనటువంటి పని. ప్రజల చైతన్య స్థాయిని మార్చడం ఖచ్చితంగా సాధ్యమైనటువంటి పని. ఆ పని చేయడం తప్పితే వేరే దారి లేదు. అటువంటి పనికి నిబద్ధులైనటువంటి, కొండను కూడా ఢీకొట్టగలిగినటువంటి కదింజాస్ విప్లవకారులు, కమిటెడ్ సైన్యం అనేది జయభారత్ దాన్ని తయారు చేసుకున్నది. ఇంకా తీవ్రమైనటువంటి కర్తవ్యాలు మనం పెట్టుకుని ఉన్నాం. సమాజం గురించి ఆలోచించే మిగతా వాళ్ళు కూడా రండి, చేయి కలపండి అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం.